I believe నేను నమ్ముతున్నాను that God is doing the great things in your life దేవుడు మీ యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేస్తున్నారని నమ్ముతున్నాను. because as the word grows in your spirit, ఎందుకంటే ఈ యొక్క వాక్యము మీ యొక్క ఆత్మలో వెళుతూ పెరుగుతున్న కొలది the word of God does it works what it need to do. దేవుని వాక్యము ఏదైతే చేయవలసిందో అది మీ యొక్క ఆత్మలో ఆయన వాక్యం చేస్తూ ఉంటుంది. Hallelujah. Hallelujah. I believe నేను నమ్ముతున్నాను the word is working in your life. మీ యొక్క జీవితంలో దేవుని వాక్యము పనిచేస్తుందని నమ్ముతున్నాను. Amen. Hallelujah. Amen. Straightly we'll go to the message because there is no time. There is not much time we have. మనము నేరుగా వర్తమానంలోకి వెళ్దాము, ఎక్కువ సమయం మనకు లేదు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. One thing we have to understand. ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. There are certain set of way or there is a way that we need to walk. మనము నడవవలసిన ఒక మార్గం ఉన్నది, కొన్ని మార్గాలు మనం వెళ్ళవలసిన మార్గం ఉన్నది. But let me tell you, is really the Christian knows in which way they need to walk. కానీ నన్ను ఇది చెప్పనివ్వండి, నిజంగా ఒక క్రైస్తవునికి ఏ మార్గము గుండా వెళ్ళాలి, ఏ మార్గములో నడవాలని తెలుసా? When we are walking in a path, we need a light to walk in it. మనము ఏ మార్గంలో నడిచినప్పుడైనా సరే ఆ మార్గంలో నడవడానికి మనకు వెలుగు కావాలి నడవాలంటే. This world is full of darkness. ఈ యొక్క లోకం అంతా కూడా చీకటి చేత నింపబడి ఉన్నది. That is the reason word brings light in your path. అందుకొరకే చీకటి చేత నింపబడిన యొక్క లోకములో మీ మార్గములకు దేవుని వాక్యమే వెలుగునిస్తుంది. As you're journeying in this world, మీరు యొక్క లోకంలో ప్రయాణిస్తూ ఉండగా if you don't have the light of God, మీరు ఒకవేళ దేవుని వెలుగు మీలో కలిగి లేకుంటే కనుక certainly you cannot see anything because there is darkness completely in the world. అకస్మాత్తుగా కానీ Certainly, నిశ్చయముగా మీరు మీ యొక్క లోకములో మీరు నడుస్తున్నప్పుడు ఏ మార్గం కూడా నడవడానికి చూడలేరు, ఎందుకంటే మీకు వెలుగు లేదు కాబట్టి. Why we need the light for the path? మన మార్గముకు మనకు వెలుగు ఎందుకు కావాలి? Because there is always darkness there. ఎందుకంటే ఎల్లప్పుడూ అక్కడ చీకటి ఉంటుంది కాబట్టి మనకు వెలుగు కావాలి. Because there is darkness in this world, the Lord gave this word so that it can shed the light upon our paths. ఈ యొక్క లోకములో చీకటి పూర్తిగా నింపబడి ఉన్నది కాబట్టి మన యొక్క మార్గములో వెలుగు చేత నింపబడడానికే దేవుడు తన వాక్యమును మనకి ఇచ్చారు. This world is full of darkness. ఈ యొక్క లోకం అంతా కూడా చీకటి చేత నింపబడి ఉన్నది. And if you can understand this truth, the spirit realm is also full of darkness. మరియు ఈ విషయం మీరు గ్రహించితే గనక ఆత్మ మండలము కూడా పూర్తిగా చీకటితోనే నింపబడి ఉన్నది. Unless you pierce through the darkness, you cannot see the spirit realm. ఆ యొక్క ఆత్మ మండలంలో ఉన్న ఆ యొక్క చీకటిని మీరు ఛేదించి వెళితే తప్పించి ఆత్మ మండలం మీరు చూడలేరు. That is the reason God called, let there be light, so the darkness shall flee. అందుకొరకే దేవుడు వెలుగు కలుగును గాక అని పలికారండి. కాబట్టి వెలుగు కలిగినప్పుడు చీకటి పారిపోతుంది వెంటనే. And the Bible says the Lord Jesus Christ has shone in your heart as a light so that the darkness shall go out of your life. అందుకొరకే వాక్యంలో లేఖనంలో చెప్పబడి ఉన్నది, ఆయన వెలుగు మీ యొక్క హృదయంలో ప్రకాశించబడి ఉన్నది. ఆ ప్రకాశించబడిన వెలుగు ద్వారా మీలో ఉన్న చీకటి బయటికి పారిపోయిందని. So today's question, కాబట్టి ఈ రోజు ప్రశ్న, do you really walk in the light of God, or do you really see in this world? మీరు నిజముగా దేవుని యొక్క వెలుగులో నడుస్తున్నారా, లేదంటే ఇంకో విధంగా చెప్పాలంటే నిజంగా మీరు ఈ లోకంలో చూడగలుగుతున్నారా? I want to make you this thing understand that this is completely darkness around you. నేను మీకు ఏం గ్రహింప చేయాలి, ఏం అర్థం చేపించాలనుకుంటున్నానంటే మీ చుట్టూ పూర్తిగా కూడా లోకమంతటా పూర్తిగా చీకటి చేత నింపబడి ఉన్నది. Though you have two eyes, మీకు రెండు కళ్ళు ఉన్నప్పటికీ చూడడానికి, maybe you are saying I'm seeing, బహుశా మీరు చెప్పొచ్చు నాకు కళ్ళు ఉన్నాయి నేను చూస్తున్నాను కదా అని. but I want to tell you, you are not really seeing. కానీ నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు నిజంగా చూడట్లేదండి. This world ఈ లోకంలో is a cosmos world. ఈ యొక్క లోకము like a makeup. అంటే మేకప్ లాగా I mean, it's not real. ఇది నిజమైనది కాదు. It is something made or makeup. ఇది ఏదో మేకప్ రుద్దిన లాగా ఉన్న ఒక లోకం. I mean, this world is not real. ఈ యొక్క లోకం నిజమైనది కాదు. Whatever you see with these two eyes, మీ యొక్క ఇప్పుడు కనిపించే భౌతికమైన కళ్ళతోటి ఏదైతే మీరు చూస్తున్నారో, so if you want to see, you cannot see from this eye. కాబట్టి మీరు ఏదైనా చూడాలనుకుంటే ఈ కళ్ళతోటి మీరు చూడలేరు నిజంగా. Even the Job, the righteous person, saying like this. మరియు నీతిమంతుడైన యోబు కూడా ఈ విధంగా చెబుతున్నాడు, I didn't saw God. నేను దేవుని చూడలేదు Till now. ఇప్పటి వరకు దేవుని But my eyes are open now. కానీ
కానీ ఇప్పుడు నా కనులు తెరవబడ్డాయి. Do you know when it was? మీకు తెలుసా అది ఎప్పుడు జరిగిందో? After all his sufferings. ఆ యొక్క యోబు తన శ్రమలు కష్టాలన్నీ అనుభవించిన తర్వాత జరిగింది ఇది. After all defending his righteousness. తన యొక్క నీతి గురించి మొత్తం పోరాడుతుండే కదా, అది జరిగిన తర్వాత జరిగింది ఇది. Talking back to the prophets. ఆ యొక్క దేవుని యొక్క ప్రవక్తలకి వేరుగా No. Talking back. వారికి ప్రతిస్పందించడం. ఆ యొక్క ప్రవక్తలకి ప్రతిస్పందించుతూ మాట్లాడుతున్న తర్వాత జరిగింది. Those three friends of Jacob Job are really prophets of God. కాబట్టి ఈ యొక్క యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ప్రవక్తలు. వారు Amen. Because why? Because they are speaking the word. They are taking the word from the God. వారు ప్రవక్తలను ఎందుకు చెప్తున్నారంటే వారు దేవుని యొక్క వాక్యమును వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. You need to understand those three prophets are really a good prophets. మీరు ఇది గ్రహించాలి. ఏంటంటే యోబు స్నేహితులు ఉన్నారు కదా, వారు ముగ్గురు ప్రవక్తలు చాలా మంచి ప్రవక్తలు. They are taking the stand beside God. వారు ఈ ముగ్గురు స్నేహితులు కూడా దేవుని పక్షముగా నిలుచొని మాట్లాడుతున్నారు. And they are talking to Job with the spirit of God. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారానే మాట్లాడుతున్నారు యోబుతో. But Job is defending himself. కానీ యోబు తన్ను తాను డిఫెండ్ చేసుకుంటున్నారు. But suddenly God appeared. కానీ అకస్మాత్తుగా దేవుడు దర్శించాడు. He saw the Lord. అప్పుడు యోబు దేవుని చూశాడు. And the Lord began to question him. అప్పుడు ఆ సమయంలో దేవుడు యోబుకు ప్రశ్న వేయడం మొదలు పెట్టాడు. And Job unable to answer the question, every question that asked by God. అప్పుడు దేవుని చేత ఏదైతే ప్రశ్నలు అడగబడుతున్నాయో యోబు ఒక్కదానికి కూడా జవాబు Not ఇవ్వలేకపోతున్నాడు. even one. ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వలే. He was completely ashamed. పూర్తిగా సిగ్గుపరచబడుతున్న స్థితిలో And ఉన్నాడు. he was completely bowed down. He kept his head upon the mud. మరియు అప్పుడు ఆ యోబు దేవుని యొక్క ప్రశ్నలు వింటున్నప్పుడు తను పూర్తిగా ఆ దుమ్ములో ధూళిలో తన ముఖం పెట్టుకునే అంత స్థితికి వచ్చేసాడు. Because no man ever can stand or can argue or can answer to the questions of God. ఎందుకంటే ఏ యొక్క మనిషి కూడా దేవుడు అడిగే ప్రశ్నలకు ఎవరు జవాబు ఇవ్వలేరు, దేవునికి ప్రతిస్పందించలేరు. ఆయన Even ప్రశ్నలకు. Job, the righteous person. ఆ నీతిమంతుడైన యోబు కూడా చేయలేదు. When God asked him certain things ఎప్పుడైతే దేవుడు కొన్ని విషయములను యోబును ప్రశ్నించాడో that he never heard from anyone, ఎవరి నుంచి కూడా వినలేదు ఆ విషయాలు ఆయన. then he understood what he is. అప్పుడు యోబుకు తనంటే ఎవరో అని అర్థమైంది. Then he understood who God is. ఆ తర్వాత దేవుడు అంటే ఎవరో కూడా యోబుకు అర్థమైంది. Then these are the words of the Job. అప్పుడు ఆ తర్వాత యోబు ఈ మాటలు పలుకుతున్నాడు. I know God because I heard. నాకు దేవుడు అంటే తెలుసు, ఎందుకంటే ఇంత ముందు ఆయన గురించి నేను విన్నాను కాబట్టి తెలుసు నాకు. I know God because I heard. నేను దేవుని గురించి తెలుసు ఎందుకంటే నేను విన్నాను ఆయన గురించి But కాబట్టి. for the first time I am seeing him. కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు ఆయన నేను చూస్తున్నాను. Now I know really what God is. ఇప్పుడు నాకు తెలుసు నిజమైన దేవుడు ఎవరు, ఆయన ఎవరై ఉన్నారని ఇప్పుడు So అర్థమైంది. I repent now. కాబట్టి ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను. People of God, దేవుని ప్రజలారా, the Christians are listening about God. ఆ క్రైస్తవులందరూ దేవుని గురించి వింటున్నారు, They are learning, వారు నేర్చుకుంటున్నారు. but they are not seeing God. కానీ వారు నేర్చుకుంటూ వింటున్నారు కానీ దేవుణ్ణి చూడట్లేదు. వాళ్ళు Their eyes are not open. వారి కళ్ళు తెరవబడలేవు. They are not seeing what reality is, what truth is. నిజమైన సత్యం ఏంటిది, వాస్తవం ఏంటిది వాడు చూడలేకపోతున్నారు. That is the reason many fightings among the churches. అందుకొరకే సంఘముల మధ్యలో అనేకములైన గొడవలు ఉన్నాయి. Fightings among the pastors. ఆ యొక్క పాస్టర్స్ మధ్యలో కూడా వివాదములు ఉన్నాయి. Fighting among the brethren. ఆ యొక్క సహోదరుల మధ్యలో కూడా గొడవలు ఉన్నాయి. అందుకని Lot of division. అనేకమైన విభజనలు ఉన్నాయి. Lot of cultures. చాలా మన కల్చర్స్ ఉన్నాయి. Lot of doctrines, issues. అనేకమైన బోధల సంబంధమైన గొడవలు ఉన్నాయి. This is what we observe in this time of these churches. ఈ యొక్క సంఘంలో ఈ కాలంలో మనము గమనించే విషయాలు ఇవే. But we are all one body. కానీ మనందరం కలిసి ఒక్క శరీరమే. Right hand is fighting with the left hand. ఈ యొక్క కుడి చెయ్యి ఎడమ చేత్తో పోరాడుతుంది. Right leg is fighting with the left leg. కుడి కాలు ఎడమ కాలుతో గొడవ పడుతుంది. One I want to see there, one I want to see here. ఒక కన్ను కుడి వైపు చూడాలనుకుంటుంది, ఇంకో కన్ను ఇంకో వైపు No చూడాలనుకుంటుంది. one wants to look together. ఏ ఒక్కరు కూడా కలిసి చూద్దామని ఎవరు లేదు. Because of many issues. అనేకమైన ఇటువంటి ఆ యొక్క కారణాలు పరిస్థితుల వల్ల. Do you know why really? మీకు తెలుసా నిజంగా ఏంటి? They heard about God. వారు దేవుని గురించి విన్నారు. Because they know God, what they know God is because of their hearing. వారు దేవుని గురించి ఏదైతే తెలుసుకున్నారో దేని ద్వారా తెలుసుకున్నారంటే దేవుని గురించి వినటం ద్వారా దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నారు. A great man of God is even. ఆ గొప్ప దైవజనులు కూడా ఆ విధంగానే తెలుసుకున్నారు. Amen. Amen. But if you really, if God opens really your spiritual eyes,
కానీ ఒకవేళ దేవుడు నిజముగా మీ యొక్క ఆత్మీయ నేత్రములు తెరిచి ఉంటే గనక, let me tell you, if you are seeing a demon, it doesn't mean that you are open in the spiritual eyes. ఈ మాట చెప్పనివ్వండి, మీరు ఒకవేళ కళ్ళు తెరవబడి దురాత్మను మీరు చూస్తే గనక నిజంగా ఆత్మమండలంలో మీ కన్నులు తెరవబడ్డాయని అర్థం కాదు. If you see a really angel, it doesn't mean that your spiritual eyes really open. మీరు ఒక దేవదూతను చూస్తే ఆత్మమండలంలో మీ యొక్క ఆత్మ కన్నులు తెరవబడి ఉన్నాయి అని అర్థం కాదు. It is about the light of the word of God. ఈ యొక్క ఆత్మ కన్నులు తెరవబడడం అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగు గురించి మాట్లాడి ఉన్నది. This is very important thing in our life. ఈ యొక్క వాక్యమే మన యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం. This is the true light. ఇదే నిజమైన There వెలుగు. are many lights around the world, లోకంలో అనేకమైన వెలుగులు ఉన్నాయి, but our Jesus is a true light. కానీ అన్ని వెలుగుల కంటే కూడా మన యేసయ్యనే నిజమైన వెలుగై ఉన్నాడు. If you want to walk in the ways of the Lord, you need to see the true light of God. మీరు ఒకవేళ దేవుని యొక్క మార్గములో మీరు నడవాలంటే గనక, దేవుని వెలుగులో నడవాలంటే నిజమైన వెలుగైన యేసయ్యను చూడాలి. You need to see the true light. You need to be open your eyes with the true light. మీరు ఆ యొక్క నిజమైన వెలుగుని చూడాలంటే మీ యొక్క నిజమైన ఆత్మ కన్నులు తెరవబడాలి. ఆ నిజమైన వెలుగు చేతనే చూడాలి మీరు. That is the reason I say, అందుకొరకే నేను చెప్తాను, let the word of God shed a light in your paths. దేవుని యొక్క వాక్యము నీ యొక్క మార్గములో వెలుగు ప్రసరింపజేయనుగా. As you are walking in the darkness, మీరు ఈ యొక్క చీకటిలో నడుస్తూ ఉండగా, as you are walking in the shadows, మీరు ఆ యొక్క ఛాయలలో నీడలో నడుస్తూ ఉండగా, as you are walking in the valleys, మీరు ఆ యొక్క లోయలో గుండా నడుస్తూ as you వెళుతుండగా, are walking in the shadow of death, మీరు ఆ మరణ ఛాయ లోయలో గుండా వెళుతూ ఉండగా, as you are walking among the Gentiles, మీరు ఆ అన్యజనుల మధ్యలో నుంచి వెళుతూ ఉండగా, you need the light. మీకు వెలుగు కావాలి. You need the true light. మీకు నిజమైన వెలుగు You కావాలి. need the true light to be shed in your path. మీ యొక్క మార్గములలో వెలుగు ప్రసరింపజేయబడాలంటే నిజమైన వెలుగు మీకు కావాలి. If you don't see the true light, మీరు ఒకవేళ నిజమైన వెలుగును you చూడకపోతే will be deviated. మీరు తప్పిపోతారండి. You may miss your goal. మీ యొక్క గమ్యంను మీరు పోగొట్టుకోవచ్చు. As man thinketh in his own heart. ఆ ఒక మనిషి తన హృదయంలో ఏదైతే అనుకుంటాడో, ఆలోచిస్తాడో, This is good, that is good, this is path is good, that path is good. ఆ మనిషి తన హృదయంలో ఈ మార్గమే మంచిది, ఇదే మంచిది, ఇటు వెళ్ళడం మంచిది అని అనుకుంటాడు. The Lord kept eternity in his heart. దేవుడు నిత్యత్వమును మానవుని యొక్క హృదయంలో పెట్టేశాడు. But their end, the man thinks the end is completely death, Bible says. కానీ మనిషి ఏదైతే ఆలోచిస్తున్నాడో తన సొంత మార్గంలో వాటి యొక్క అంతము మరణము అని బైబిల్ చెబుతుంది. Amen. If I'm a pastor, ఒకవేళ నేను పాస్టర్ని if I want to speak something about from the word, ఏదైనా వాక్యముల నుంచి నేను మాట్లాడాలంటే I may think this word is good for the church. నేనేమనుకోవచ్చు అంటే ఈ యొక్క వాక్యము సంఘానికి మంచిగా ఉంటది కదా అని అనుకోవచ్చు. See, if I speak this word, this is right now, it is correct. ఒకవేళ నేను ఇప్పుడు ఈ వాక్యం చెప్తే గనక ఇది మంచిగా ఉంటుంది. If I think in my own heart, ఒకవేళ ఈ విధంగా నేను ఆలోచించి నా హృదయంలో ఆలోచిస్తే, okay, this must be preached today in the church. కాబట్టి ఓకే ఇదే వాక్యం ఇప్పుడు ఖచ్చితంగా సంఘంలో బోధించాలని నేను అనుకుంటే, If I think like a human, ఒక మానవునిలాగా నేను అనుకుంటే, if I say like a human, ఒక మనిషిలాగానే నేను అంటే గనక the end is death. వాటి యొక్క మరణము, వాటి అంతము మరణముగా మారుతుంది. Though this word brings the life, but because of the human intention, the scriptures will kill many. ఈ యొక్క వాక్యము నిజమైన వెలుగు అయ్యున్నప్పటికీ సరే, నా యొక్క సొంత ఉద్దేశముతో నేను దీన్ని వాడితే గనక అది అనేక మందిని చంపవచ్చు. But if I go through the Spirit of God, కానీ నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా వెళితే, and if I understand the will of God, దేవుని చిత్తమును నేను గ్రహించి వెళితే, because the Lord has kept eternity in my heart. ఎందుకంటే దేవుడు నిత్యత్వమును నా యొక్క హృదయంలో పెట్టాడు. But Bible says that no man can understand him. కానీ బైబిల్ చెప్తుంది ఏ యొక్క మనిషి కూడా దేవుణ్ణి అర్థం చేసుకోలేడు. But the Spirit of God, according to the New Testament, కానీ క్రొత్త నిబంధన ప్రకారం దేవుని యొక్క ఆత్మ ద్వారా we know the mind of God. దేవుని యొక్క మనస్సు మనము తెలుసుకుంటాం. We know the heart of God. దేవుని హృదయం ఆయన ఆత్మ ద్వారా We can తెలుసుకుంటాం. walk according to the will of God. దేవుని చిత్తం ద్వారా చిత్త ప్రకారంగా నడవవచ్చు. We can take the thoughts of God. దేవుని తలంపులు మనం తీసుకోవచ్చు ఆత్మ Because ద్వారా. we have the mind of Christ. ఎందుకంటే మనం క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉన్నాము. We ఇప్పుడు have the mind of Christ. క్రీస్తు మనస్సు కలిగి We ఉన్నాము. can do the will of God. దేవుని చిత్తమును మనము We చేయవచ్చు. can ఇప్పుడు go according to the leading of the Spirit of God. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రకారం ఇప్పుడు మనం వెళ్ళవచ్చు. Do you know who can be led by the Spirit of God? మీకు తెలుసా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎవరు నడిపింపబడగలరో? You know, మీకు తెలుసా? the one who is full of the light. ఏ వ్యక్తి అయితే వెలుగు చేత పూర్తిగా నింపబడి ఉంటాడో, The Spirit with the light of God. ఆ యొక్క దేవుని ఆత్మ దేవుని వెలుగుతో. Amen. Amen. What does it mean? దాని అర్థం ఏంటిది? The word of God in their spirit. వాక్యము వారి యొక్క దేవుని వాక్యం వారి ఆత్మ లోపల ఉంటుంది. When the word of God in their spirit. ఎప్పుడైతే దేవుని వాక్యము వారి ఆత్మలో ఉంటుందో, Because the person who have the word in their spirit, they can walk according to the Spirit. ఆ
యొక్క వ్యక్తి తన లోపల వాక్యము చేత పూర్తిగా నింపబడి ఉన్నాడు కాబట్టి ఆత్మ ద్వారా తను It నడిపింపబడగలడు. is all about Romans 8. ఇదంతా కూడా రోమిలకు రాసిన పత్రిక 8లో ఉన్నదండి. Bible says, బైబిల్ చెబుతుంది therefore there is no condemnation for you, మీకు ఏ శిక్షావిధి లేదు those who are in Christ Jesus, క్రీస్తు యేసునందున వారికి. but not of those who are walking according to the flesh, క్రీస్తు యేసునందున వారికి శిక్షావిధి లేదు, కానీ శరీరానుసారంగా నడిచేవారు కాదు వారు, but after the Spirit. కానీ వారు ఆత్మానుసారంగా If ప్రవర్తించేవారు you నడిచేవారు. know of walking after the Spirit, మీరు ఒకవేళ ఆత్మానుసారంగా జీవించడం మీకు తెలిస్తే the grace of God shall sanctify you, దేవుని యొక్క కృప మిమ్మల్ని పవిత్రపరుస్తుంది, and the grace of God will lift you, మరియు దేవుని యొక్క కృపనే మిమ్మల్ని పైకి and లేపుతుంది, the Spirit of God will nurture you. మరియు దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని పోషించి ఎదిగింపజేస్తారు. What is the walking after the Spirit? ఆత్మానుసారంగా నడవడం అంటే ఏంటిది? There is a law which is called after the Spirit. ఆ యొక్క ఆత్మానుసారమైన ఆత్మ నియమము అని ఒకటి ఉన్నది. It is nothing but, అదేంటిది కాదు, it is nothing but walking according to the mindset of the Word of God. దేవుని వాక్యానుసారమైన మనస్సు ప్రకారంగా నడవడమే ఆత్మానుసారంగా నడవడము. Because the carnal mind is a death, Bible says. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు మరణం అని బైబిల్ What is the చెప్తుంది. carnal mindset which is not renewed with the Holy Scriptures? ఆ యొక్క శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటిది? వాక్యంతో వారి నూతన పరచబడని మనస్సు శరీరానుసారమైన That is the reason. అందుకొరకే Bible says బైబిల్ you are a చెప్తుంది new creation. మీరు నూతన You are సృష్టి, a new man. మీరు నూతన వ్యక్తి. ఇప్పుడు According to that, కాబట్టి ఆ వాక్య ప్రకారం put on the new man. నూతనమైన వ్యక్తిని Put ధరించుకోండి. on the new man. నూతనమైన వ్యక్తిని ధరించుకోండి. How can you put on the new man? ఈ యొక్క నూతనమైన మనిషిని వ్యక్తిని మీరు ఏ విధంగా ధరించగలరు? As you every day read the Word of God, మీరు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ ఉండగా, as you study the Word of God, దేవుని వాక్యం ధ్యానిస్తూ the ఉండగా, knowledge about God shall increase in your heart. నీ యొక్క హృదయంలో దేవుని గురించిన తెలివి జ్ఞానం పెరుగుతుంది. The light of God shall increase in your heart. దేవుని వెలుగు వాక్యం చదువుతున్న కొలది నీ ఆత్మలో పెరుగుతుంది. And this scripture makes you to understand God more. మరియు ఈ యొక్క లేఖనములు దేవుని గురించి ఇంకెక్కువ అర్థం చేసుకోవడానికి నీకు You సహాయపడుతుంది. can know the Lord through the scriptures. You can know the Lord through the Word of God. మీరు దేవుని గురించి ఈ యొక్క దేవుని వాక్యము ద్వారా, దేవుని లేఖనముల ద్వారా దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. But some people, కానీ కొంతమంది during their spiritual growth, వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలలో they will understand little by little by little by little. వారు ఎదుగుతున్న కొలది కొంచెం 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 అర్థం చేసుకుంటూ We ఉంటారు. cannot give a strong meat to the children. మనము బలమైన ఆహారమును పసిపిల్లలకు ఇవ్వలేము కదా. The children need to take the milk. ఆ యొక్క పసిపిల్లలు మొదట పాలు తీసుకోవాలి. వారు In the same way, అదే రీతిగా as they read, వారు చదువుతూ the ఉండగా Holy Spirit will give them only milk. పరిశుద్ధాత్ముడు వారికి కేవలము చిన్నగా ఉన్నప్పుడు పాలను మాత్రమే ఇస్తారు. But as they are growing, కానీ వారు పెరుగుతున్న కొలది Holy Spirit will start to give him the meat. పరిశుద్ధాత్ముడు వారు పెరుగుతున్న కొలది వాక్యంలో నుంచి మాంసాహారము, బలమైన ఆహారం ఇవ్వడం మొదలు పెడతారు. So understanding levels are different. కాబట్టి గ్రహించే శక్తి, అర్థం చేసుకునే శక్తి ఒక్కడి నుంచి ఒక్కరికి ఎదుగుదలలో వేరువేరుగా ఉంటుంది. When you read the Word of God, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతారో, when you want to understand the Word of God, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలని but do అనుకుంటారు, not stop there. కానీ అక్కడనే ఆగిపోవద్దు. Take the milk more. ఇంకెక్కువ పాలు తీసుకోండి, Take the milk more. ఇంకెక్కువ పాలను In తీసుకోండి. future, భవిష్యత్తులో భవిష్యత్తులో when Lord understands that now you are ready to take the meat, దేవుడు ఎప్పుడైతే మీరు ఇప్పుడు బలమైన ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని దేవుడు చూస్తాడు. Lord will open your understanding. దేవుడు మీ యొక్క గ్రహింపును తెరుస్తారు. ఆయన He shall impart the spirit of wisdom and understanding over your life. మీ యొక్క జీవితంలో జ్ఞానము, ప్రత్యక్షత గల ఆత్మను ఆయన నింపుతారు. The అప్పుడు light of God will shine in your heart. దేవుని యొక్క వెలుగు మీ యొక్క హృదయంలో ఇంకా ప్రకాశిస్తుంది. You will understand what is His glory. అప్పుడు దేవుని యొక్క మహిమ ఏంటిదో మీరు అప్పుడు అర్థం You will చేసుకుంటారు. understand what are the gifts of the Holy Ghost. How can you move in it? పరిశుద్ధాత్మ యొక్క వరములంటే ఏంటివి, దానిలో నేను ఎలా వెళ్ళాలి అని అర్థం చేసుకుంటావు. And how can you walk in the spirit realm? అప్పుడు ఆత్మ మండలంలో ఏ విధంగా సంచరించవచ్చు, వెళ్ళవచ్చు అని కూడా అర్థం How చేసుకుంటావు. can you access to the angelic ministry? ఆ యొక్క దేవదూతల పరిచర్యకు ఏ విధంగా నువ్వు వెళ్ళాలి, ఏ విధంగా దానిలో అడుగు పెట్టాలి, వెళ్ళాలని నువ్వు అర్థం చేసుకుంటావు. How can you put the ordinance of the heaven upon the earth? ఆ యొక్క పరలోకంలో ఉన్న ఆ యొక్క నియమాలు, కట్టడలన్నీ భూమిపైన ఏ విధంగా స్థిరపరచాలని నువ్వు అర్థం చేసుకుంటావు. To rule the world according to the kingdom of God. దేవుని యొక్క రాజ్యము ప్రకారంగా యొక్క లోకం ఏ విధంగా ఏలాలో కూడా To తెలుసుకుంటావు. set His path upon the earth. ఆయన మార్గములు భూమి మీద ఎలా స్థిరపరచాలో నువ్వు నేర్చుకుంటావు. ఆమేన్, నేర్చుకుంటావు. Hallelujah. The Hallelujah. glory of God shall shine ఆ యొక్క దేవుని మహిమ ప్రకాశిస్తుంది. from glory to glory to glory. మహిమ నుండి మహిమకు, ఇంకా అత్యధిక మహిమకు ప్రకాశిస్తుంది. This all what happens ఇవన్నీ జరుగుతాయి when you have a continuous discipline of reading the word of God. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మీకు తరచుగా మీరు దేవుని యొక్క వాక్యంను చదువుటలో క్రమశిక్షణ కలిగి తరచుగా చేస్తే జరుగుతుంది. ఇలా This word ఈ వాక్యం is a lamp.
మనకు ఒక వెలుగు దీపము. This word ఈ వాక్యము shed lights in our path. మన యొక్క మార్గములకు వెలుగునిస్తుంది. As you read this word, ఈ యొక్క వాక్యమును మీరు చదువుతుండగా it shall correct you. మిమ్మల్ని అది సరిచేస్తుంది. Amen. It shall encourages you. మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. Amen. Hallelujah. It makes you to see మిమ్మల్ని చూసే విధంగా సహాయపడుతుంది. and understand His will. మరియు ఆయన చిత్తం ఏంటిదో గ్రహించే విధంగా కూడా సహాయపడుతుంది. Let me show you this thing. ఈ యొక్క విషయం నన్ను చూపించనివ్వండి మీకు. Amen. In 2 Timothy, 2 తిమోతి రాసిన 3rd chapter, 2 తిమోతి 3 16th verse, 16వ వచనం Bible says, బైబిల్ చెప్తుంది, all scripture, లేఖనములన్నీ కూడా, all scripture, ప్రతి లేఖనము, all scripture, లేఖనములన్నీ కూడా from Genesis to Revelation, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, from the first verse to the last verse, మొదటి వచనం నుండి ఆఖరి వచనం వరకు all కూడా scripture ప్రతి is లేఖనం given అన్ని కూడా ఇవ్వబడ్డాయి by the inspiration of God. ప్రతి లేఖనము కూడా దేవుని యొక్క ఆవేశం అంటే దైవావేశము వలన కలిగినవే. Amen. ఆమేన్. When you read the word, మీరు ఎప్పుడైతే వాక్యం when చదువుతారో, you read the scriptures, ఈ యొక్క లేఖనములు చదువుతారో, it will benefit you for the doctrine of Christ. క్రీస్తు యొక్క బోధ నిమిత్తము మీకు ఇవన్నీ లేఖనాలన్నీ ప్రయోజనపడతాయి. Day by day, రోజు వెంబడి రోజుకి you will be taught by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా మీరు బోధింపబడతారు. Day by day, రోజు వెంబడి రోజు you will understand the scripture. ఈ యొక్క లేఖనములను నువ్వు The గ్రహించగలుగుతుంటావు. doctrine of Christ will rise in you. మీ లోపల క్రీస్తు యొక్క బోధ పెరుగుతూ ఉంటుంది. Every deception in your life, మీ జీవితంలో ప్రతి మోసము, every world's thought, every world's tradition, లోక సంబంధమైన ఆలోచనలు పద్ధతులన్నీ కూడా, every devil's ideas, ఆ యొక్క అపవాది సంబంధమైన ఆలోచనలన్నీ, every human's mentality, మనుషుల యొక్క మనస్తత్వములన్నీ, every day those types of thinking thoughts shall be removed and the doctrine of Christ shall be established in your life. ప్రతిరోజు కూడా ఇప్పటివరకు చెప్పిన లోక సంబంధమైన అపవాది సంబంధమైనవన్నీ కూడా మీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోయి క్రీస్తు యొక్క బోధ మీలో పెరుగుతుంది అప్పుడు. Amen. Amen. And if you see, మరి మీరు చూస్తే the కనుక second one, ఆ యొక్క రెండో it విషయం, not only helps you to increase in the doctrine of God, క్రీస్తు యొక్క ఆ బోధలోనే మిమ్మల్ని ఎదగజేయడం మాత్రమే కాదు, but it helps you to reprove. కానీ మిమ్మల్ని ఖండించుటకు అది సహాయపడుతుంది. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. Hallelujah. It helps you to reprove. మిమ్మల్ని ఖండించుటకు సహాయపడుతుంది లేఖనాలు. The same thing is there. Yes. Okay. It will help you to reprove. మీకు ఖండించుటకు సహాయపడుతుంది. What does it mean? దాని అర్థం ఏంటిది? You can condemn the sin. మీరు ఆ యొక్క పాపమును You ఖండించవచ్చు. can condemn the sickness. మీరు ఆ రోగమును You ఖండించవచ్చు. can condemn the poverty. ఆ యొక్క దారిద్రమును మీరు You ఖండించవచ్చు. can condemn the witchcraft. ఆ యొక్క మంత్రములను మంత్రగాలను మీరు Any గద్దించవచ్చు. spirit which is working in the church. ఆ సంఘములో ఏ దురాత్మ పనిచేసిందో వాటన్నిటి కూడా ఖండించవచ్చు. This is type of something deliverance. ఇది ఏ విధమైన పని అంటే ఒక విడుదల చేసేటువంటి పని ఇది. Because it always removes the sin out of the church. ఎందుకంటే ఈ విధమైన లేఖనములు ఈ యొక్క ఖండింపు ఏం చేస్తుందంటే సంఘముల నుంచి ప్రతి విధమైన పాపమును తీసివేస్తుంది. So this scripture as you read, కాబట్టి ఈ యొక్క లేఖనములు మీరు చదువుతూ ఉండగా the scriptures will rebuke you. ఆ యొక్క లేఖనములు మిమ్మల్ని గద్దిస్తాయి. It will say this is not the will of God. అవి లేఖనములు ఏం చెప్తాయి అంటే ఇవి దేవుని చిత్తము కాదు అని చెప్తాయి. And it corrects you. అది మిమ్మల్ని తర్వాత ఏం The చేస్తాయి? third thing, it brings correction in your life. మూడోది ఏంటంటే తప్పుదిద్దుతాయి. మీరు It will make you correct. మిమ్మల్ని తప్పుదిద్దుతాయి. Let me tell you, చెప్పండి, if you're reading the Bible, మీరు బైబిల్ చదువుతూ ఉంటే if no correction is coming in your life, మీ యొక్క జీవితంలో బైబిల్ చదివే సమయంలో ఏ యొక్క తప్పుదిద్దడం జరగకపోతే గనక you're failing to read the Bible, or else the word failed to correct you. మీరు బైబిల్ చదవటంలో మీరైనా విఫలమవుతున్నారని అర్థం, లేదంటే మిమ్మల్ని సరి చేయుటలో బైబిల్ అయినా పని చేయట్లేదని అర్థం వస్తుంది. Because the word of God sanctifies you. ఎందుకంటే దేవుని వాక్యము మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. How can one cleanse his path? ఎవరైనా సరే వారి యొక్క మార్గములు ఏ విధంగా పవిత్రపరచుకొనవచ్చు? How can correct his path? తన యొక్క మార్గములు ఒక వ్యక్తి ఏ విధంగా సరి చేసుకోవచ్చు, పవిత్రపరచుకోవచ్చు? How can a young man can walk a clean in life? ఏ విధంగా ఒక వ్యక్తి ఆ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన జీవితంలో నడవవచ్చు? By reading the scriptures. లేఖనములు చదువుట ద్వారా. Because they don't read the scripture, they fall in the sin. వారు లేఖనములను చదవకపోవుట చేతనే పాపములో పడుతున్నారు. They will never be corrected because they don't know the scriptures. వారికి లేఖనములు తెలియవు కాబట్టే వారు తప్పుదిద్దబడరు, సరి చేయబడరు. If you want to stay holy, ఒకవేళ మీరు పరిశుద్ధంగా నిలవాలంటే, if you want to walk a path of holiness, ఆ యొక్క పరిశుద్ధ మార్గములో మీరు నడవాలంటే daily you need the scriptures. ప్రతిరోజు మీకు లేఖనములు కావాలి. It will correct you. ఆ లేఖనములు మిమ్మల్ని తప్పుదిద్దుతాయి. Other thing, మరి ఇంకో విషయం, if you see there, ఇక్కడ చూస్తే it will give an instruction
conviction in righteousness. నీతి యందు మిమ్మల్ని శిక్ష చేయుటకు అంటే A righteous judgment. ఒక నీతి శిక్ష మీకు ప్రయోజనం అవుతాయి. The instruction of the Lord దేవుని యొక్క ఆ యొక్క ఉపదేశము will make you to understand, మిమ్మల్ని గ్రహించేటట్టు or చేస్తుంది. it will make you to discern what is right and what is wrong. సరి అయినది ఏంది, సరి కానిది ఏది, మంచిది ఏంది, చెడుది ఏంది అని దేవుని యొక్క ఉపదేశము మిమ్మల్ని సహాయపడుతుంది When a చూడడానికి. vision comes, ఎప్పుడైనా దర్శనం మీకు వస్తే you కనుక will understand whether it is from God or not. ఆ యొక్క దర్శనము దేవుని నుండి వచ్చిందా కాదా అని మీరు When గ్రహించగలుగుతారు. a voice comes, ఎప్పుడైనా ఒక స్వరం మీకు వస్తే you will understand whether it is from God or not. ఆ స్వరము దేవుని నుంచి వచ్చిందా లేదా అని మీరు గ్రహించగలుగుతారు. Because this scripture will give you, ఎందుకంటే ఈ యొక్క లేఖనములు మీకు ఆ గ్రహింపునిస్తాయి. this scripture will instruct you to walk in the righteous pathway. ఈ యొక్క లేఖనములు ఆ యొక్క నీతి మార్గములో మిమ్మల్ని నడిచేటట్టు మీకు Just సహాయపడతాయి. like the sound mind. ఏ విధంగా అంటే ఆ యొక్క సౌండ్ మైండ్, తెలుగులో ఏముంది దానికి? విచక్షణ కలిగి, No. Love, power and sound mind. అదే ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం. Okay. Yes. ఇంద్రియ నిగ్రహం గల మనసిస్తుంది మీకు. Amen. Amen. Rather to say like it will make you to understand to control your thoughts. ఇంకో విధంగా చెప్పాలంటే దాని బదులు మీ యొక్క తలంపులను అదుపు చేసేటట్టు చేస్తుంది. Disciplining your body. మీ యొక్క శరీరమును క్రమశిక్షణలో పెడుతుంది. Every situation in a controllable way. ఆ యొక్క ప్రతి పరిస్థితిని కూడా అదుపు చేసేటట్టు You చేస్తుంది. can handle anything. మీరు దేన్నైనా అదుపు చేయవచ్చు. You can discern anything. మీరు దేనైనా కూడా You వివేచించవచ్చు. can judge the things. You can judge the matter. మీరు సంగతులను విషయములన్నిటినీ కూడా మీరు తీర్పు తీర్చవచ్చు. You cannot be in confusion if you know the scripture. మీకు లేఖనములు తెలిస్తే కనుక మీరు కన్ఫ్యూజన్ లో తికమకలో ఉండరు. మీరు Spirit of God దేవుని యొక్క ఆత్మ says you చెప్తున్నారు, need to put on the armor of light. ఆ యొక్క వెలుగు యొక్క కవచము మీరు Do ధరించాలని you know there is చెప్తున్నారు. something called an armor of light? మీకు తెలుసా వెలుగు యొక్క కవచం అనే ఒకటి ఉన్నదని మీకు తెలుసా? Let me show you the scripture. ఆ యొక్క లేఖనం చూపించండి ఒకసారి. Thank you, Jesus. Hallelujah. Romans 13th chapter. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. If you see there, ఇక్కడ చూస్తే మీరు you will understand. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవచ్చు. Thank you, Lord. Hallelujah. Or haya katango shamahanda la barusha la mahanda la bah. 12th verse. 12వ వచనము. Read by yourself. మీరే చదవండి అందరూ కూడా. రోమీయులకు రాసిన పత్రిక 13:12. రోమా 13:12. What it says? ఏం చెబుతుంది? The night is far spent. రాత్రి చాలా గడిచిపోయింది. The day is at hand. పగలు ఇప్పుడు సమీపంగా ఉన్నది. Amen. Let us therefore cast off the works of darkness. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి And let us put on the armor of light. మరియు తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. Amen. Amen. Do you know what is the armor of God? మీకు తెలుసా దేవుని యొక్క కవచము ఏంటిదో తెలుసా When మీకు? God says in Ephesians 6:11, ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11లో దేవుడు ఎప్పుడైతే put చెప్పాడో on the whole armor of God. దేవుని యొక్క సర్వాంగ కవచము ధరించమని ఆయన Do you చెప్పాడు know what కదా. does it mean? మీకు తెలుసా సర్వాంగ కవచం ఏంటిదో? Armor of light. తేజస్సు సంబంధమైన వెలుగు యొక్క Don't think కవచం that అది. it's completely real helmet. అక్కడున్న శిరస్త్రాణం హెల్మెట్ అని ఉంది కదా, నిజమైన హెల్మెట్ అని Don't think that అనుకోవద్దు. you will have a sword. నిజమైన ఒక ఖడ్గం బయటకు వస్తుందని అనుకోకూడదు మీరు. No. It is the light of God. లేదండి, అదంతా కూడా కవచం అంతా ఏంటిదంటే దేవుని వెలుగు. This is nothing but a light surrounding around you. ఈ యొక్క కవచము ఏంటిదంటే ఏదో కాదది మీ చుట్టూ సంచరించే చుట్టబడి ఉన్న ఒక వెలుగే ఆ In the కవచం. spirit realm, the Christians have the light surrounding them. ఆత్మ మండలంలో క్రైస్తవులందరూ కూడా వారి యొక్క చుట్టూ ఒక వెలుగు కలిగి ఉంటారు. That light is coming out of the spirit. ఆ యొక్క వెలుగు ఎక్కడి నుండి వస్తుందంటే వారి ఆత్మలో నుండి బయటకు వస్తుంది. Jesus prayed. యేసయ్య And ప్రార్థించాడు. he was praying, continuing praying. మరియు యేసయ్య ప్రార్థిస్తూ Suddenly ఉన్నాడు. his face was shining. అకస్మాత్తుగా యేసయ్య ముఖము ప్రకాశించడం మొదలుపెట్టింది. Do you know where that light came from? మీకు తెలుసా ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చిందో? Not from heaven. పరలోకం నుండి రాలే, From his spirit.
యేసయ్య ఆత్మలో నుండి వెలుగు బయటకు If వచ్చింది. you pray, the light will shine. చూడండి, మీరు ప్రార్థిస్తే మీ లోపల వెలుగు బయటికి If you ప్రకాశిస్తుంది. take the light will shine. ఆ వెలుగు మీరు లోపలికి తీసుకుంటే, అంటే వాక్యం లోపలికి తీసుకుంటే మీ యొక్క వెలుగు బయటికి If you ప్రకాశిస్తుంది. declare the word, the light will come out of your mouth. మీరు వాక్యమును నోటి ద్వారా ప్రకటిస్తే మీ నోట్లో నుండి వెలుగు బయటకు If you వస్తుంది. renew your mind, the mind shall be with the visions of light. మీ యొక్క మనస్సును నూతన పరుచుకుంటే మీ యొక్క మనస్సు పూర్తిగా ఆ వెలుగు సంబంధమైన ఆ దర్శనాల చేత నింపబడుతుంది. It's all about the light of God. ఇదంతా కూడా దేవుని యొక్క వెలుగు గురించే ఉన్నది. We does not belong to the dark kingdom. మనము అంధకార రాజ్యానికి చెందిన వారం కాదు. Though we walk in it, మనము ఈ చీకట్లో లోకంలో we నడిచినప్పటికీ do not belong to it. ఈ లోకానికి చెందిన వారం కాదు. Though we walk in this world, మనం ఈ లోకంలో the నడిచినప్పటికీ Lord has separated from this world. దేవుడు మనను ఈ యొక్క లోకం నుండి ప్రత్యేకపరిచి ఉన్నాడు. He made our spirits as a new spirit. ఆయన మన ఆత్మలను నూతనమైన ఆత్మలుగా చేసి ఉన్నాడు. Christian is one. Do you know who is a Christian? మీకు తెలుసా క్రైస్తవుడు అంటే ఎవరు? Who is Christian really? నిజంగా క్రైస్తవుడు అంటే ఎవరు అసలు? The one who decided to follow Jesus, right? You are saying, right? మీరేమంటారు? క్రైస్తవుడు అంటే యేసయ్యను వెంబడించడానికి ముందుకు వచ్చేవాడు, యేసయ్యను వెంబడించేవాడు క్రైస్తవుడు అని అంటారు కదా మీరు. I mean, that is one part. అదొక భాగము. But the real part, కానీ నిజమైన మాట ఏంటిదంటే, when you accept Jesus, మీరు ఎప్పుడైతే యేసయ్యను అంగీకరిస్తారో the Lord will purge your sins. దేవుడు మీ యొక్క పాపములను ఆయన శుద్ధి చేస్తారు. He will impart an armor of light in your spirit. మిమ్మల్ని పవిత్రపరిచిన తర్వాత ఆయన వెలుగు యొక్క ఆ కవచమును మీ యొక్క ఆత్మలో పెడతారు. ఆయన He will impart the righteousness of God in your spirit. దేవుని యొక్క నీతిని మీ యొక్క ఆత్మలో పెడతారు. He తర్వాత will change your spirit. ఆయన మీ ఆత్మను మార్చి వేస్తారు. He will put on a new spirit. ఆయన నూతనమైన ఆత్మను మీ లోపల A real పెడతారు. Christian can be known when he was seen in the spirit. ఒక నిజమైన క్రైస్తవుడు ఆత్మలో చూస్తేనే తప్పించి తెలియపరచబడుతుంది. ఆమె నిజమైన క్రైస్తవుడు ఆత్మలో చూస్తేనే తప్పించి నిజమైన క్రైస్తవుడా తెలియబడుతుంది. Because the Bible says many crept into midst of us unaware. ఎందుకంటే మనకు తెలియకుండా అనేక మంది మన మధ్యలో చొరబడ్డారు అని ఉంది బైబిల్లో. Which means they have no light in their spirit. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క చొరబడిన వాళ్ళు వెలుగు లేదు అని అర్థం. They'll partake among us. వారు మనలో పాలుభాగం పంచుకుంటారు, They'll eat with us. మనతో తింటారు, They'll go with us. మనతో వెళుతారు. Maybe presently you don't have, but in future you cannot remember whether this man is a man or a Nephilim. మీరు ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో మీకు అర్థం కాదు ఈ యొక్క మనిషి నిజంగా మనిషేనా లేక నెఫీలియుడా అని మీకు అర్థం కాదు. Don't think that Nephilim will be like 10 feet. ఆ యొక్క నెఫీలియులు అంటే అదేదో 10 అడుగులు అంత పెద్దగా ఉంటారని అనుకోవద్దు. Just like you. వాళ్ళు మీలాగానే ఉంటారు. He వారు will కూడా be just with the light of God. He will be will be same like you as a human. వారు మామూలు మనుషుల్లాగానే ఆ నెఫీలీలు కూడా ఉంటారు. In future they are going to come. No, already there they are, but that is going to be immensely increased in the future. ఈ యొక్క నెఫీలీలు ఇప్పుడు భూమి మీద ఉన్నారు ఇదివరకే, కానీ భవిష్యత్తులో ఇక చాలా పెరగబోతున్నారు. వారు Who are killing the people? మనుషుల్ని చంపేది ఎవరు? Nephilims. నెఫీలీలే. Who brought this viruses? ఈ యొక్క వైరస్ ని ఎవరు తెచ్చారు? Nephilims. నెఫీలీలే. Everything what's happening around world is because of the Nephilims. లోకంలో ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో వాటన్నిటికీ కారణం ఎవరంటే నెఫీలీలే. Church of God. దేవుని సంగమా, We need to be aware who is one of us, who is not one of us. మనం ఏమి గ్రహించి మెలకువగా ఉండాలి. మనకు చెందిన వారు ఎవరు, మనకు చెందిన వారు ఎవరు అని తెలిసి Because this ఉండాలి. is very important issue in the future. ఎందుకంటే భవిష్యత్తులో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకు They will crept among us. They will come with us. వారు మన లోపలికి మనతో వస్తారు, మనతో పాటు వెళ్తారు. Let me read the scripture. ఆ యొక్క లేఖనం చదవనివ్వండి. The Bible says so. బైబిల్ ఆ విధంగా చెబుతుంది. If your Bible says this is true saying. ఒకవేళ మీ బైబిల్ కూడా అదే చెప్తే ఇది సత్యమైన మాట. Amen. Hallelujah. Second Peter. 2వ పేతురు 2nd chapter. 2వ అధ్యాయము. Hallelujah. If you see here. ఇక్కడ చూస్తే verse. 13వ వచనం చదువుదాం అందరం కూడా. And shall receive the reward of unrighteousness as they that count it pleasure to write in the daytime. Spots they are and blameless, sporting themselves with their own deceiving while they feast with you.
ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. Who are these? ఎవరు వీరు? Who are these people? ఈ యొక్క మనుషులు ఎవరు? They come, వారు వస్తారు, amen, in midst of us, మన మధ్యలో వస్తారు. amen. ఆమేన్. They come from bread. వారు రొట్టె కొరకు వస్తారు. They come for the bread. వారు రొట్టె కొరకు వస్తారు. If you give them fame, they will come or they will not come. వారికి మీరు పేరిస్తే వారు వస్తారు, లేదంటే రాదు. Amen. Amen. In 14th verse, if you see, their eyes are full of adultery. 14వ వచనంలో మీరు చూస్తే గనక వారి యొక్క కన్నులు పూర్తిగా ఆ పాపము మానలేని వ్యభిచారముతో నిండి ఉన్న కన్నులు కలిగి ఉంటారు. Beguiling the unstable soul. ఆ యొక్క అస్థిరులైన వారి మనస్సులను వారు మరలు కొలుపుతుంటారు. Amen. They practiced the sin. వారు పాపమును సాధకం చేస్తారు. Amen. They are cursed children. వారు శాపగ్రస్తులై ఉన్నారు. Amen. Hallelujah. They are forsaken the right way. వారు నీతి మార్గమును సరి అయిన మార్గమును విడిచిపెట్టిన వారై They ఉన్నారు. gone astray. వారు త్రోవ తప్పిపోయి ఉన్నారు. వారు They follow the ways of Balaam. వారు బిలాము యొక్క మార్గమును అనుసరించేవారు. Because of money, because of fame, because of name. ఆ యొక్క డబ్బు కొరకు, ఆ ఘనత కొరకు, ఆ పేరు కొరకు. Amen. Hallelujah. హల్లెలూయా. They will not change. వారు మారరు. They are waterless pits. వారు నీళ్లు లేని గుంతలు అంటే బావులాగా ఉన్నవారు వాళ్ళు. And they are waterless clouds. వారు నిర్జల మేఘములు అంటే నీళ్లు లేని మేఘములలాగా ఉండేవారు. They come because of their lust. వారి దురాశల కొరకు వస్తారు. They don't listen the word because of their lust. వారి యొక్క దురాశలను బట్టి దేవుని వాక్యం వినరు. They are polluted by this world. ఈ లోకము ద్వారా వారు చెడిపోయిన వారు అయి ఉంటారు. They never wants to cleanse them with the word of God. దేవుని వాక్యం ద్వారా వారిని వారు శుద్ధి చేసుకోవాలని ఉండదు వారికి. They rebuke God, they blaspheme God. దేవునే గద్దిస్తారు, దేవునే దూషణ చేస్తారు. Do you know? మీకు తెలుసా? This is all prophesied by Peter long ago. ఈ అన్ని ప్రవచనాలు పేతురు ప్రవచించాడు చాలా కాలం ముందే. These are the false prophets. These are the false teachers. వీరే తప్పుడు బోధకులు, తప్పుడు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు అయి ఉన్నారు. Why we have to care about these people? ఎందుకు ఈ యొక్క మనుషుల గురించి మనం జాగ్రత్త వహించాలి? Why? ఎందుకు? Because these comes as a prophet, but they are not true prophets. ఎందుకంటే వీరు ప్రవక్తల వలనే వస్తారు, కానీ వారు నిజమైన ప్రవక్తలు కాదు. They come and teach which is not the doctrine of Christ. క్రీస్తు బోధ కాని దుర్బోధను వేరే దాన్ని ప్రకటిస్తారు వారు. They will help you to take even not vaccines, 666. వారు 666 అంటే 666 ముద్ర తీసుకోవడానికి కూడా మీకు సహాయం చేస్తారు వారు. They will tell, no, nothing will happen, your faith works, right? వారు ఏం చెప్తారంటే ఏం జరగదు, మీ విశ్వాసం పనిచేస్తుంది కదా, వేసుకోవచ్చు అంటారు. We have faith. మనకు విశ్వాసం ఉంది. We have faith. మనకు విశ్వాసం ఉంది. Nothing will happen. ఏమీ జరగదు మనకు. If you say we have faith and if you take the 666, you are a devil. నాకు విశ్వాసం ఉందని చెప్పి ఆ దయ్యం ముద్ర 666 ముద్ర విశ్వాసం ఉందని చెప్పి తీసుకుంటే మీరు దయ్యం అని అర్థం. Not this vaccine. ఈ వ్యాక్సిన్ కాదు. The 666 that is going to come very soon. ఈ వ్యాక్సిన్ గురించి చెప్పట్లేను, కానీ రాబోతున్న 666 గురించి చెప్తున్నా. Why again and again the Lord is talking this thing? ఎందుకు దేవుడు మరలా ఈ విషయమే ఎందుకు మాట్లాడుతున్నారు? Because they are unable to see the truth in the darkness. ఎందుకంటే ఆ యొక్క చీకటి మధ్యలో వారు నిజమును, సత్యమును, వెలుగును చూడలేకపోతున్నారు. People are failing to understand what's happening around them. వారి చుట్టూ ఏం జరుగుతుందో వారు తెలుసుకోలేకుండా విఫలమవుతున్నారు మనుషులంతా. They are with us. వారు మనతో ఉన్నారు. They are eating with us. మనతో తింటూ ఉన్నారు. They wants to destroy us. మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. They left already a right pathway. వారు సత్యమైన మార్గం ఇదివరకే విడిచిపెట్టారు. Amen. Hallelujah. హల్లెలూయా. See, one thing I want to tell you. చూడండి, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. If the word of God ఒకవేళ దేవుని వాక్యము gives a conviction spirit, మీ యొక్క ఆత్మలో ఒక ఒప్పుకోలు చేస్తే, amen, hallelujah, don't ever think that you are a Nephilim. because the Nephilim never ever shall listen to the word. దేవుని వాక్యం మిమ్మల్ని సరి చేస్తే మీరు నెఫీలీయులని మీరు అనుకోవద్దు మీ గురించి మీరు. ఎందుకంటే నెఫీలీయులు దేవుని వాక్యమే వినరు అసలు. They don't accept the scriptures. వారు లేఖనములను అసలు ఒప్పుకోరు. వారు A true child of God always receives the word. ఒక నిజమైన దేవుని పిల్లలు దేవుని వాక్యం ఎల్లప్పుడూ వారు అంగీకరిస్తారు, పొందుకుంటారు. Maybe a true child of God can be deceived because they have ignorance. ఒక నిజమైన దేవుని పిల్లలు కూడా మోసపోవచ్చు. వారి యొక్క అజ్ఞానం ఉంటే కనుక దాని ద్వారా వారు కూడా మోసపోవచ్చు. They fall here and there with the weaknesses and sins here and there. వారు ఇక్కడ అక్కడ బలహీనతలో పాపంలో పడవచ్చు. Sometimes they may fall in the sin also. కొన్నిసార్లు వారు పాపంలో కూడా పడవచ్చు.
it doesn't mean that they belongs to devil. దాని అర్థం వారు పాపంలో పడ్డారని చెప్పి దయ్యానికి చెందిన వారు కాదు. Because they don't have enough light in the spirit so that they can stand in the light of God. దేవుని యొక్క వెలుగులో నిలుచునే అంతగా సరిపోయినంత వెలుగు వారి లోపల లేదు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. But we can understand who is one of us, who is not one of us. కానీ మనం గ్రహించవచ్చు మనకి చెందిన వారు ఎవరు, మనకి చెందిన వారు ఎవరు. Don't doubt upon your brother, don't doubt upon your atta, don't doubt upon your mama. కాబట్టి మీ సహోదరుల మీద సందేహం వద్దు. వీరు దయ్యానికి చెందినవారా, నెఫిలీలు అని మీ అత్త మీద కానీ మామ మీద కానీ ఎవరి మీద మీకు డౌట్ ఉండకూడదు. We have to preach gospel for everyone, even to the Nephilims. మనము సువార్త అందరికీ బోధించాలి, నెఫిలీలకు కూడా బోధించాలి. But the Nephilims will never accept, I know. కానీ నాకు తెలుసు నెఫిలీలు ఎప్పుడు ఒప్పుకోరు వారు దేవుని. There shall be left for the judgment. వారు తీర్పు కోసమే విడువబడి ఉన్నారు వారు. Amen, hallelujah. But your mother, father will change, don't worry, because of you. కానీ మిమ్మల్ని బట్టి మీ మమ్మీ డాడీ వారు మారతారులే. Amen, your family will change. మీ కుటుంబం మారుతుంది. So if I say Nephilims are around us, who are they? Don't search around you, okay? కాబట్టి మీ చుట్టే నెఫీలీలు ఉన్నారంటే ఎవరు వాళ్ళ నెఫీలు వీరా అని చెప్పి వెతకొద్దు మీరు. But today we need to understand one important thing, that the light must grow in your spirit. కానీ ఈరోజు మీరు ఖచ్చితంగా నేర్చుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. ఏంటిదంటే మీ యొక్క ఆత్మలో ఈ యొక్క వెలుగు, దేవుని వెలుగు పెరగాలి తప్పకుండా. Because this is the armor of light. ఎందుకంటే ఇది వెలుగు కవచం, తేజ సంబంధమైన యుద్ధోపకరణం మనకు. It will come out of your spirit. మీ యొక్క ఆత్మలో నుంచే వెలుగు బయటకు వస్తుంది. As it is shines and shines and shines. మీ యొక్క వెలుగులో, మీ హృదయంలో, మీ ఆత్మలో నుండి వెలుగు బయటికి ప్రకాశిస్తున్నా కొలది. Amen, hallelujah. You know what happens? ఏం జరుగుతుందో తెలుసా? Your authority will increase. వెలుగు పెరుగుతున్న కొలది మీ అధికారం పెరుగుతుంది. And your surroundings will increase. మీ యొక్క చుట్టుపక్కల పరిస్థితులన్నీ పెరుగుతాయి, మారుతాయి. Your power of word will increase. మీ యొక్క మాట యొక్క శక్తి పెరుగుతుంది. Your power of prayer will increase. మీ ప్రార్థన యొక్క శక్తి పెరుగుతుంది. You can declare the things and it will happen. మీరు ఏదైనా విషయంలో ప్రకటిస్తే జరిగిపోతాయి అవి. Wherever your light goes, that must the word can do something. మీ యొక్క వెలుగు ఆత్మల నుండి ఎంత దూరం వెళుతాదో అంతవరకు మీ యొక్క కార్యములన్నీ జరిగిపోతాయి. That's what it matters. అదేనండి జరిగేది. Increase the light. వాక్యమును పెంచుకోండి. To see clearly. ఆ యొక్క స్పష్టంగా చూడడానికి వెలుగును పెంచుకోండి మీలో. Let the light grow in the spirit. ఈ యొక్క వెలుగు మీ యొక్క ఆత్మలో పెరగనివ్వండి. The revelation of God brings light into your spirit. దేవుని యొక్క ప్రత్యక్షత మీ యొక్క ఆత్మలో వెలుగుని తీసుకొని వస్తుంది. What you are feeling every day in your spirit. ప్రతిరోజు మీ యొక్క ఆత్మలో ఏం నింపుతున్నారు? Not the spirit of God. దేవుని యొక్క ఆత్మను కాదు, But the light of God. కానీ దేవుని వెలుగుని నింపుతున్నారు. I mean, as the word of God increases in your life, మీ యొక్క జీవితంలో దేవుని వాక్యం పెరుగుతున్నా కొలది the anointing of God will work greater and greater and greater and greater. దేవుని యొక్క అభిషేకం మీలో నుంచి ఎక్కువగా బయటికి వచ్చి పని చేయడం మొదలవుతుంది. Anointing will not increase, but the light can increase. ఆ అభిషేకము పెరగదండి, కానీ మీలో ఉన్న వెలుగు పెరుగుతుంది. Because the scripture, the revelation may increase in your life, the knowledge of Christ will increase in your life. ఎందుకంటే వెలుగు ఎందుకు పెరుగుతుందంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క తెలివి, జ్ఞానం మీ జీవితంలో పెరుగుతున్న కొలది వెలుగు పెరుగుతుంది. As the light increases, ఆ యొక్క వెలుగు పెరుగుతున్న కొలది the perception increases. మీ యొక్క గ్రహింపు అవన్నీ పెరుగుతాయి. Your understanding increases. మీ యొక్క అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. You will know the things of God more. మీకు ఎక్కువ దేవుని గురించి విషయాలు తెలుస్తాయి. You can rule more. మీరు ఇంకెక్కువగా ఏలవచ్చు. You can bring the authority upon the earth more. ఈ యొక్క భూమిపైన అధికారం ఇంకెక్కువ తేవచ్చు మీరు. You can bring the light, you can bring the will of God more. దేవుని యొక్క చిత్తమును భూమిపైన ఇంకెక్కువ తీసుకురావచ్చు. The people are fighting with the demons without the light. ఆ యొక్క ప్రజలందరూ కూడా దయ్యములతో, వారిలో వెలుగు లేకుండానే దయ్యాలతో That పోరాడుతున్నారు. is the reason they fail sometimes. అందుకొరికి కొన్నిసార్లు వారు ఓడిపోతున్నారు. Amen. Do you know a stubborn demon? మీకు తెలుసా మొండి దురాత్మ? Even they didn't listen to the apostles of God. ఆ యొక్క మొండి దురాత్మ అపోస్తుల మాట కూడా వినలే. They are apostles. వారు అపోస్తులండి, Because they don't have light. వారి లోపల వెలుగు లేదు కాబట్టి. That is the reason. అందుకొరకే The Lord told the fasting and prayer is important to increase the light. యేసయ్య అందుకనే చెప్పాడు శిష్యులతో, ఆ వెలుగు లోపల పెరగాలని చెప్పి ఉపవాసాలు ప్రార్థనలు ఉంటే పెరుగుతుందని చెప్పాడు. So that the revelation may increase in your life. కాబట్టి దాని ద్వారా మీ యొక్క జీవితంలో ప్రత్యక్షత పెరుగుతుంది. When you have a light of Christ, ఎప్పుడైతే క్రీస్తు యొక్క వెలుగు మీలో కలిగి when ఉంటారో, a revelation of Christ increases in your life, మీ జీవితంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే పెరుగుతుందో, the demons will fear you. ఆ యొక్క మీ లోపల ప్రత్యక్షత పెరుగుతున్నా కొలది దురాత్మలు మీకు భయపడతాయి. The principalities,
ఆ ప్రధానులు, the powers, శక్తులు, the rulers, అధికారులు, and even the spiritual wicked forces మరియు ఆత్మ మండలంలోని దురాత్మ శక్తులన్నీ కూడా shall tremble before you to come. మీ ముందు రావడానికి భయపడతాయి, They'll వణుకుతాయి. flee before you speak something. మీరు ఏదైనా మాట్లాడే ముందే పారిపోతాయి అవి. But some people, కానీ కొంతమంది they don't have light వారిలో వెలుగుండదు. because they don't know the scriptures. ఎందుకంటే వారిలో లేఖనములు తెలియదు కాబట్టి వెలుగు లేదు. They don't know the light. They don't know the revelation. వారికి ప్రత్యక్షత తెలియదు. They'll sit here. The demons will sit here. వారికి దురాత్మలు ఇక్కడ కూర్చుంటాయి And భుజాల it will మీద. talk. భుజాల మీద వారి మీద కూర్చొని దురాత్మలు చెవులో మాట్లాడుతూ ఉంటాయి. And it will corrupt you. మిమ్మల్ని పాడు చేస్తే మనసుని What they will say, you know? ఏం చేస్తే తెలుసా దురాత్మలు? See, unnecessarily your pastor has scolded you. చూడండి, అనవసరంగా మీ యొక్క పాస్టర్ మిమ్మల్ని తిట్టాడు కదా. What you have done? ఏం చేసావు నువ్వు అసలు? You are so hard worker. నువ్వు చాలా కష్టపడేవాడివి నువ్వు. But see your pastor, how he is talking about you right now. He is talking about you, not for everyone. కానీ చూడు, నువ్వు ఎంత కష్టపడినా పాస్టర్ నీ కొరకే మాట్లాడుతూ తిడుతున్నాడు, ఎవరి గురించి కాదు, నీ It's గురించి not చెప్తాడు. about, he's targeting you right now. See, it is for you only. దురాత్మ మీ యొక్క భుజం పైన కూర్చొని చెవులో చెప్తుంటది, ఎవరిని కాదు మాట్లాడేది, నేనే టార్గెట్ చేసి నీకే చెప్తున్నాడని చెప్తుంది మీకు. Word is for everyone. వాక్యం అందరి కొరకు. These scriptures are for us. ఈ యొక్క లేఖనములు మన కొరకండి. This for reproof and correction also. ఇవి ఖండించుటకు, తప్పుదిద్దుటకు కూడా ఉన్నాయి లేఖనాలు. Don't think this word is not for me. ఈ యొక్క వాక్యము నా కొరకు కాదని అనుకోవద్దు. So let me tell you. కాబట్టి చెప్పండి, It's for you only. అవును, నీ కోసమే అది. What's the matter? అయితే ఏంది? Will you listen or not? మీరు వింటారా Because వినరా? this is from the scripture. ఎందుకంటే చెప్పింది లేఖనాల్లో Will నుండే you ఉంది. listen Holy Ghost? Will you listen demon? You decide. పరిశుద్ధాత్మ స్వరం వింటారా, దయ్యం స్వరం వింటారా, మీరే తీర్మానం చేసుకోండి ఇక. That's it. అంతే. The people who doesn't have the light of God in their spirit, ఏ యొక్క వ్యక్తులైతే వారి యొక్క ఆత్మలో దేవుని వెలుగును కలిగి ఉండరో they're easily enticed by the demons. వారు సులభంగా దురాత్మల చేత మోసకుపోయి మరలు తీర్పబడతారు. వారు ప్రేరేపింపబడతారు. Men varu, they will be enticed to do lust. వారు దురాశలు చేయడానికి, పాపములు చేయడానికి ప్రేరేపింపబడతారు సులభంగా. They'll enticed to fight against authorities and dignitaries. ఆ యొక్క దేవుని ఆ అధికారులకు వ్యతిరేకంగా, ఆ యొక్క మహాత్ములు గొప్పవారికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రేరేపింపబడతారు దురాత్మల ద్వారా. Amen. But if you read the Bible, కానీ బైబిల్ మీరు చదివితే, Bible says one scripture. బైబిల్ చెప్తుంది ఒక లేఖనం, Do not. You are not more than your teacher. మీ యొక్క బోధకుని కంటే నువ్వు గొప్పవాడి కాదు. Then it says. చెప్తుంది. Then what you have to do? ఏం చేయాలి మళ్ళీ ఇలా చెప్తే? Decide yourself. మీరే తీర్మానం చేసుకోండి. Here the voice is coming. ఇప్పుడు Don't listen to your pastor. He's saying something against. You have Bible. Go read your Bible. Sit in your home and pray. ఇక్కడ భుజం మీద నుంచి కానీ మీ చెవు దగ్గర ఒక స్వరం వింటుంది, మీ యొక్క పాస్టర్ మాట వినొక్కు, నువ్వు ఏం చెప్తారో నీ గురించి చెప్తా, కానీ నువ్వు ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకు, నువ్వే నేర్చుకో అని చెప్తా. You will go. మీరు వెళ్ళిపోతారు And open the Bible. బైబిల్ తెరుస్తారు. Suddenly that scripture comes. అకస్మాత్తుగా అదే లేఖనం వస్తుంది. What it will come? ఏమొస్తుంది? Let me show you. చూపించనివ్వండి. Should I show? చూపించాలా? Let me show you. చూపించనివ్వండి. In Jude. In Jude is there. Peter is there. Any scripture. Okay, you suddenly open Jude. ఓకే, యూద పత్రిక అకస్మాత్తుగా తెరిచారనుకో. There it shows Michael. Oh, Michael is talking to me today. ఇక్కడ తెరవంగానే యూద పత్రికలో మికాయల్ అని రాసి ఉంటాం. అయ్యో, మికాయల్ ఈ రోజు నాతో మాట్లాడతాడు అనుకోవచ్చు మీరు. Amen. When contending with the devil, మికాయలు అపవాదితో పోరాడుతున్నాడు. he disputed about the body of Moses. ఆ యొక్క మోషే యొక్క ఆ దేహము కొరకు వివాదం జరుగుతుంది. Does not bring any accusation, railing accusation against the devil. ఆ యొక్క అపవాదికి విరోధముగా తర్కించినప్పుడు ఏమి తీర్పు తగ్గించలేదు మికాయల్. Again 10th verse. మరి 10వ వచనం చూడండి. These people speak the things which is evil of those things which they do not know. కానీ వీరు, కొంతమంది మనుషుల గురించి రాయబడింది, వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారు. Amen. If they read this thing, వారు ఒకవేళ ఇది చదివితే, you know what they will do? ఏం చేస్తారో They'll తెలుసా? skip like this. వారు పక్కన తిప్పేస్తారు. This is not for me. This is not for me. This is not for me. This is not for me now. ఏ వాక్యం ఇప్పుడు నాకు కాదు, నాకు సంబంధించింది కాదు అని అంటారు. Is this scripture is available in your word, in your Bible? ఈ యొక్క లేఖనము మీ యొక్క బైబిల్లో ఉందా లేదా? Then this is for you. మళ్ళీ అది నీకోసమే. This is for you. నీకోసమే. This is for me. ఇది నా కోసమే. All scripture, ప్రతి లేఖనము కూడా given by God. దేవుని ద్వారా Every scripture ప్రతి లేఖనము inspired by God. దేవుని ద్వారా For correction of myself. నాకు సరిదిద్దడానికి For ఇవ్వబడ్డాయి. my reproof. నా యొక్క ఖండించుట For కొరకు, the doctrine. నా యొక్క బోధ కొరకే, For the instruction of the righteousness. నీతి విషయమైన బోధ కొరకు ఇవ్వబడ్డాయి. It corrects me. అది నన్ను సరిచేస్తుంది. Amen. It condemns me. నన్ను ఖండిస్తుంది. అది It convicts me. నన్ను ఒప్పింపజేస్తాయి లేఖనాలు. Sanctifies me. నన్ను పవిత్రపరుస్తాయి Bring లేఖనాలు. light into my paths. నా మార్గములలో వెలుగు తీసుకొని వస్తాయి లేఖనాలు. See, చూడండి, Church of God, దేవుని సంగమా,
maybe you're not understanding how the spiritual things operates in the realm of the spirit. బహుశా మీకు ఈ విషయం తెలియదేమో, ఆత్మ మండలంలో ఆత్మ సంబంధమైన విషయాలు ఎలా పనిచేస్తాయి మీకు తెలియకపోవచ్చు. You're not called as a prophet. మీరు ప్రవక్తగా పిలువబడలేదు. You're not called into the office of a prophet. ఆ ప్రవక్త యొక్క స్థానముకి, ఆఫీస్కి మీరు పిలువబడలే. Maybe you had a vision that you are a prophet, but God not established in the office of a prophet. బహుశా మీకు ప్రవక్త అని చెప్పి మీ గురించి ఒక దర్శనం వచ్చిండొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఆ ప్రవక్త స్థానంలో స్థిరపరచలేదు, పిలవలేకుండొచ్చు. But do you know what you do? కానీ మీరు ఏం చేయాలో తెలుసా మీకు? You will judge your prophets. మీరు ఆ స్థానం లేరు కానీ వెంటనే మీరు ప్రవక్తల్ని మీరు తీర్పు You తీరుస్తారు. want to judge the things which you do not know. మీకు తెలియని విషయంలో గురించి మీరు తీర్పు తీర్చాలనుకుంటారు. They don't know the officers, they don't know about the vision. They want to speak about the vision. They want to judge the prophets because this vision is wrong. This prophet is a false prophet. వారికి దర్శనముల గురించి తెలియదు, ఆఫీసర్స్ గురించి, పిలుపులు, ఇదే స్థానముల గురించి ఏం తెలియదు, కానీ వారు దర్శనముల గురించి వారు తీర్పు తీరుస్తారు. ఈ యొక్క ప్రవక్త అబద్ధ ప్రవక్త, ఈయన చెప్పే తప్పని చెప్తూ ఉంటారు, తీర్పు If I say తీరుస్తారు. something, ఒకవేళ నేను ఏదైనా చెప్తే, amen, hallelujah. If I say something, ఏదైనా నేను చెప్తే you will say, మీరేం చెప్తారు? hey, this is not from God. ఇది దేవుడి నుంచి వచ్చింది కాదు, This is not from God. దేవుడి నుంచి వచ్చి Did రాలేదు. you call you as a pastor? దేవుడు నిన్ను పాస్టర్గా పిలిచాడా? Let me correct you, not you. Okay? మిమ్మల్ని నేను సరిచేయనివ్వండి, మీరు నన్ను God కాదు. has given me authority, not you. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, మీకు కాదు. When God calls you as a pastor, go and correct your believers. ఎప్పుడైతే దేవుడు మీకు పాస్టర్గా ఒక అధికారం ఇస్తారో అప్పుడు వెళ్ళి మీరు విశ్వాసాన్ని సరిచేయండి, మీ యొక్క విశ్వాసం. Nowadays, every young person is raising, every woman is raising. They have a platform called YouTube, Facebook, and they have a call mobile Android. They'll put on and they will say this. కానీ ఈ రోజుల్లో యవనస్తులు, మగవారు, ఆడవాళ్ళు, యవనస్తులు అందరూ కూడా లేచారు. ఆ యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాళ్ళు వచ్చి ఆ లైవ్ లిస్ట్ కానీ ఇట్లా వీడియోలు చెప్తూ వీరు ఇట్లా అని మాట్లాడుతున్నారు. They want to talk about a pastor who having experience like 30 years. వారు ఏ పాస్టర్ల గురించి యవనస్తులు మాట్లాడుతున్నారంటే 30 సంవత్సరాలు దేవుళ్ళ అనుభవం ఉన్న వారి కోసం మాట్లాడుతున్నారు. They put that prophet photo in as a thumbnail. వారు ఆ యొక్క ప్రవక్త యొక్క ఫోటోని యూట్యూబ్లో థంబ్నెయిల్ లాగా పెడతారు. Is this prophet said wrong prophecy? ఈ యొక్క ప్రవక్త అబద్ధ ప్రవచనం చేశాడా అని చెప్పి This prophet is a false prophet. Their title so that attract the members of their congregation, of that prophet congregation. ఆ యొక్క ప్రవక్త ఫోటో పెట్టి కింద క్యాప్షన్ ఏం పెడతారంటే అబద్ధ బోధకుడు అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తున్నాడు ఒకటి పెట్టి వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రవక్త యొక్క మనుషుల్ని ఆకర్షిస్తారు దాని ద్వారా. Don't be like a Miriam. మిరియాము లాగా ఉండకూడదు మీరు. God never called Miriam to be the teacher of Moses. మోషకు బోధకురాలుగా ఉండడానికి మిరియామును దేవుడు పిలవలే. No, లేదు అండి, she's a helper. తను సహాయకురాలు అంతే. She cannot teach to Moses. She cannot condemn Moses. She cannot judge Moses. ఈ యొక్క మిరియాము దేవుని సేవకుడైన మోషకు తీర్పు తీర్చలేదు, బోధించలేడు, తప్పు చెప్పకూడదు. Yes, Moses done wrong thing. అవును, మోష తప్పు చేశాడు, But it is none of your business. కానీ అది నీ యొక్క పని కాదు తీర్పు తీర్చడం, It's God's work. దేవుని యొక్క పని అది. God will never allow anyone to judge his servants. దేవుడు తన యొక్క సేవకులను తీర్పు తీర్చడానికి ఎవరిని కూడా అనుమతించడు. If he wants to condemn a king, he will send a Nathan prophet, not you. ఒకవేళ దేవుడు ఒక రాజుని గద్దించాలంటే నాతాను ప్రవక్తను పంపిస్తాడు, మిమ్మల్ని కాదు. Because God sent to David Nathan, prophet Nathan. ఎందుకంటే దావీదు తప్పు చేసినప్పుడు ఆ యొక్క దీర్ఘదర్శి ప్రవక్త అయిన నాతాన్ని పంపించాడు కదా. Don't try to take the Moses seat. దయచేసి మోషే యొక్క పీఠమును, ఆ స్థలమును తీసుకోవాలని ప్రయత్నం చేయవద్దు. Stay wherever you are. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి. Learn from where you are. ఎక్కడున్నారో అక్కడ నుండి నేర్చుకోండి. Obey your authority. మీ యొక్క అధికారులకు లోబడి ఉండండి. Because you don't understand, that brings a curse upon your life. ఎందుకంటే మీకు అర్థం అవ్వట్లేదు, అది మీ యొక్క జీవితం పైన ఒక శాపము తీసుకొని You are వస్తుంది. fighting with anointing. మీరు అభిషేకముతో You are పోరాడుతున్నారు. fighting with the office. మీరు ఆ యొక్క ఆఫీస్ అంటే ఆ యొక్క పిలుపు స్థానంతో పోరాడుతున్నారు. One question. ఒక ప్రశ్న, Is this your Bible says? మీ యొక్క బైబిల్ చెప్తుందా లేదా? Please take care of the children. ఆ పిల్లల విషయం జాగ్రత్త Don't వహించండి. abuse them. ఆ పిల్లల్ని మీరు కష్టపెట్టొద్దు, వారిని శ్రమ పెట్టొద్దని ఉందా లేదా బైబిల్లో? Why? ఎందుకు? Because the angels of the little children will face God every day. ఎందుకంటే ఆ పిల్లలతో ఉన్న దేవదూతలు ఉన్నారు కదా, చిన్న పిల్లలతో ఉండే దేవదూతలు ప్రతిరోజు దేవుని సన్నిధిలో నిలిచి ఆయన ముఖం చూసేవారు. Do you know what they do, angels? మీకు తెలుసా దేవదూతలు ఏం చేస్తారు? They will take the complaints to God about you. మీ కొరకు ఆ ఫిర్యాదులు, కంప్లైంట్స్ అన్ని దేవుని దగ్గర తీసుకెళ్తారు దేవదూతలు. Even the same thing. అదే విషయం, If a man of God kept silent, ఒకవేళ ఒక దైవజనుడు మౌనంగా ఉంటే, you know, మీకు తెలుసా it doesn't mean it is silent.
దాని అర్థం అది మౌనంగా ఉండని అర్థం కాదు అది. Angels, anointing, office will is working for him. ఆ మౌనంగా ఉన్న ఆ సేవకుని కొరకు ఆ యొక్క దేవదూతలు, ఆ అభిషేకము, ఆ యొక్క స్థానం, ఆఫీస్ పోరాడుతుంది. They'll go to God. వారు దేవుని దగ్గరికి వెళ్తారు. They'll tell about you. మీ కొరకు చెప్తారు. This man of God is being hurt by that woman. ఈ యొక్క దైవజనుడు ఆ యొక్క స్త్రీ ద్వారా హట్ చేయబడ్డాడు, బాధపడ్డాడు. What shall we do, Father? తండ్రి ఏం చేయాలి ఇప్పుడు అని What అడుగుతారు. shall we do, God? ఏం చేయాలి దేవా అని అడుగుతారు. If God says something, ఒకవేళ దేవుడు ఏదైనా చెప్తే that is a disaster for your life. అది మీ యొక్క జీవితానికి ఒక వినాశనంగా మారుతుంది. Because you are fighting with anointing unnecessarily and office of God. ఎందుకంటే దేవుని యొక్క స్థానమునకు, దేవుని యొక్క అభిషేకానికి వ్యతిరేకంగా అనవసరంగా పోరాడుతున్నారు మీరు. Church of God, దేవుని సంగమా, you are speaking without light. మీరు వెలుగు లేకుండా మాట్లాడుతున్నారు. You are speaking without water. ఆ నీళ్లు లేకుండా మాట్లాడుతున్నారు. You are speaking like a cloud without a water who can be thrown here and there. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే నీళ్లు లేకుండా మేఘం ఉంటది కదా, గాలికి అటు ఇటు కొట్టుకోపోతుంది, ఆ విధంగా మాట్లాడుతున్నారు మీరు. Don't know what you are talking. You don't know what you are talking. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. ఇప్పుడు See, these days the Lord has put a burden about this thing. చూడండి, ఈ రోజుల్లో దేవుడు ఈ విషయమైన ఒక భారము పెట్టి So ఉన్నాడు. many pastors being wounded చాలా మంది పాస్టర్లు కూడా గాయపరచబడ్డారు. because of the dressing, because of the hairstyle, because of the things, because of the preaching, because of the revelation, because of the doctrine. వారి యొక్క వేసుకున్న వస్త్రధారణ బట్టి, వారి జుట్టుని బట్టి, కానీ వారి యొక్క బోధనని బట్టి, వారి వర్తమానాలు బట్టి చాలా మంది అబ్యూస్ చేయబడి బాధపడుతున్నారు. ఇప్పుడు If a pastor said something, one thing, ఒకవేళ ఏదైనా పాస్టర్ ఒక విషయం చెప్పి ఉంటే 100 people put there in YouTube, this pastor, that day will be a big news. ఒక్క రోజులో 100 మంది యూట్యూబ్లో అక్కడక్కడ సోషల్ మీడియా పెట్టేస్తారు, ఈ పాస్టర్ చెప్పడదు, అది ఆ రోజు పెద్ద న్యూస్గా మారిపోతుంది. Let that pastor be taught by his spiritual father. ఆ యొక్క పాస్టర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క ఆత్మీయ తండ్రి ద్వారా నేర్పించబడనివ్వండి. You are not his spiritual father. మీరు ఆయన యొక్క ఆత్మీయ తండ్రి కాదు. You are not his teacher. మీరు ఆ యొక్క పాస్టర్ యొక్క తండ్రి కాదు, You are బోధకుడు కాదు. not sent like a Nathan. మీరు నాతాను ప్రవక్తలాగా పంపింపబడలే. Then మీరు why do you open your YouTube and speak about him? మరి ఎందుకు నీ యొక్క యూట్యూబ్ తెరిచి ఆ వ్యక్తి కొరకు ఎందుకు మాట్లాడుతున్నావు? Let his spiritual father take care of him. ఆ వ్యక్తి కొరకు, ఆ పాస్టర్ కొరకు కానీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మీయ తండ్రి తన గురించి చూసుకొని Let him go to his own counselors. ఆ యొక్క పాస్టర్ గాని సేవకుడు తన యొక్క సొంత ఆలోచనకర్తల యొద్దకు వెళ్ళనివ్వండి. But don't take your own authority which was not given by God. కానీ దేవుని చేత ఇవ్వబడని అధికారంను మీరే తీసుకొని మీరు చేయకూడదు అలా. You know why this happened? మీకు తెలుసు ఎందుకు ఈ విధంగా జరుగుతుందో? There is no light in your spirit to guide you. మిమ్మల్ని నడిపించడానికి సరిగ్గా మీ లోపల వెలుగు లేదు కాబట్టి జరుగుతుంది అలా. I'm going to close. నేను ముగించబోతున్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. If you heard this thing, ఈ విషయం మీరు విని ఉంటే, you know Bible says మీకు తెలుసా బైబిల్ you're చెప్తుంది blessed. మీరు ఆశీర్వదింపబడ్డారు. You are blessed. మీరు ఆశీర్వదింపబడ్డారు. If you heard this thing, ఈ విషయం మీరు వింటే because you are blessed. మీరు You ఆశీర్వదింపబడ్డారు. are blessed. మీరు Sometimes ఆశీర్వదింపబడ్డారు. hearing the scriptures is a blessing and blessing and blessing that brings an number of fruitfulness in your life. ఎందుకంటే ఒక వాక్యం విన్నప్పుడు వాక్యం ఎప్పుడు మీకు ఆశీర్వాదం ఇచ్చి మీకు లెక్కలేని ఆశీర్వాదాలు మీ జీవితంలో ఇస్తుంది. See, old prophets want to hear from Jesus, but they never. చూడండి, పాత కాలంలో ఉన్న ప్రవక్తలు ఏ సైడ్ను చూడాలి, ఆయన నుంచి వినాలి అని ఆశపడ్డారు, కానీ వారు ఆ విధంగా పొందుకోలేదు, చూడలేదు ఆ విధంగా. We are hearing, we are blessed. కానీ మనం ఆయన మాట వింటున్నాం, మనం ఆశీర్వదింపబడ్డాం. In the same way. అదే రీతిగా Now whatever you listen, it is a blessing for us. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో మనకు వినేదంతా మనకు ఆశీర్వాదం. ఇది Some people are unable to listen these things. కొంతమంది యొక్క వాక్యములు వినలేకపోతున్నారండి. Some people are what we can say, they hating these things. కొంతమంది ఈ యొక్క విషయంలో చెప్పబడే విషయంలో ద్వేషించుతున్నారు. But you are a privileged person. కానీ మీరు భాగ్యము పొందిన ధన్యవంతులైన వారు. Amen. Because I'm hearing, say. ఎందుకంటే నేను వింటున్నాను, చెప్పండి. Because I'm understanding, say. నేను I'm గ్రహిస్తున్నాను blessed. కాబట్టి నేను ఆశీర్వదింపబడ్డాను. I am blessed. నేను ఆశీర్వదింపబడి ఉన్నాను. Amen. Romans 8. రోమీయులకు రాసిన పత్రిక 8. Amen. Hallelujah. హల్లెలూయా. 30th verse. 13వ వచనం. Read. అందరూ చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదరు. I'm going to close. ముగించబోతున్నా. Really, I'm going to close. నిజంగా ముగించబోతున్నా. Be prepared. I'm going to close. మీరు సిద్ధపడండి, నేను ముగించబోతున్నా. Amen. Sure. ఖచ్చితంగా. Hallelujah. But how much time I don't know. కానీ ఎంతసేపో తెలియదు. No, really, I'm closing. లేదు, నిజంగా ముగిస్తా. Okay. If you, what scripture says? ఏం చెప్తుంది లేఖనం? If you live after the flesh. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే.
What does it mean, a living after the flesh? శరీరానుసారంగా జీవించడము ప్రవర్తించడం అంటే ఏంటిది? Can anyone answer me? ఎవరైనా జవాబు చెప్పగలరా? You can comment even YouTube. యూట్యూబ్లో కామెంట్ కూడా పెట్టచ్చు. మీరు యూట్యూబ్లో చూస్తున్నా. Let me see. ఒకసారి చూడండి నన్ను. యూట్యూబ్లో చూస్తున్న వారు శరీరానుసారంగా జీవించడము ప్రవర్తించడం అంటే ఏంటిది, అర్థం ఏంటిది, మీరేం చెప్తారు, మీ జవాబు ఏంటిది కామెంట్ చేయొచ్చు. మీరు కూడా ఇక్కడ ఉన్న వారు కూడా చెప్పవచ్చు. శరీరానుసారంగా జీవించడము ప్రవర్తించడం అంటే అర్థం ఏంటిది? Let scripture reveal scripture. ఒక లేఖనమును ఇంకో లేఖనమే బయలుపరచనివ్వండి, అర్థం చేయించనివ్వండి. Let scripture interpret scripture. ఒక లేఖనమును ఇంకో లేఖనము గ్రహింప చేయనివ్వండి, భావము చెప్పనివ్వండి. The Bible says if you live after the flesh you shall die. బైబిల్ చెబుతుంది మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారయ్యుందురు. What does it mean of living after the flesh? శరీరానుసారంగా జీవించడం అంటే అర్థం ఏంటిది? Hallelujah. What does it mean? అర్థం ఏంటిది? ఆన్లైన్లో కూడా ఎవరు పెట్టట్లే. 21 people are watching, no one is typing. 21 మంది చూస్తున్నారు కానీ ఎవరు టైప్ చేయట్లేదు. That is the reason gathering together in the church is good than following in the YouTube. అందుకొరకే సంఘంలో ఒక్క దగ్గర కూరడము ఆన్లైన్లో చూడడం కంటే మేలు శ్రేష్టం. Who knows how you are listening the message? ఎవరికి తెలుసు మీరు ఏ విధంగా వాక్యం వింటున్నారో అని. Sometime here talking, sometime talking to your mother. కొన్నిసార్లు ఇక్కడ వాక్యం పెట్టి వింటూ కొన్నిసార్లు మమ్మీతో మాట్లాడుతుంటారు. Taking tea, eating biryani and sitting together and eating at a time. Eating flesh, eating in flesh, eating in spirit at a time. చాయ్ తాగుతూ అన్నం తింటూ వాళ్ళతో మాట్లాడుతూ ఒకటేసారి శరీరానికి భోజనం పెడుతూ ఆత్మలో వింటూ ఉంటుంటారు. Who saw you whether you are fasting or not? ఎవరికి తెలుసు మీరు ఫాస్టింగ్ ఉన్నారో లేదా ఎవరికి తెలుసు? Who knows? ఎవరికి తెలుసు? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Let your conscience bless you. మీ యొక్క మనస్సాక్షి. Amen. See how disobedient people. No one is answering. చూడండి ఎంత అవిధేయత కలిగి ఉన్నారు, ఎవరు కూడా జవాబు చెప్తలేరు. And some people never comment, you know. If they are present also, they'll never comment. మరి కొంతమంది తెలుసా వారు ఆన్లైన్లో చూస్తున్నా కానీ వారు అసలు కామెంట్ పెట్టరు తెలుసా. We don't know who they are also. మనకు చూస్తున్న వారు ఎవరో కూడా తెలియదు మనకు. We'll never know who is there, who is not there. మనకు తెలియదు ఎవరు ఉన్నారో ఎవరు లేడో కూడా తెలియదు మనకు. Hallelujah. See, suddenly stopped all comments. చూడండి ఎక్కడైతే కామెంట్స్ అన్నీ అయిపోయి. No comment, not even one comment is coming. ఒక్క కామెంట్ కూడా రావట్లేదు. That is the reason. Hallelujah. Being your presence is very important. అందుకొరకే మీరు ఇక్కడ భౌతికంగా ఇక్కడ రావడం చాలా ప్రాముఖ్యం అందరికీ. Amen. ఆమేన్. Hallelujah. Gathering together is also very important. సమాజంగా ఒక్క చోట అందరూ కూడడం కూడా చాలా ప్రాముఖ్యం. Yesterday Sunday I spoke about something. నేను నిన్న ఆదివారం రోజున ఒక విషయం నేను మాట్లాడాను. Do you know what I told? మీకు తెలుసా నేను ఏం చెప్పాను? If you don't come to church, it's a devil mannerism. మీరు సంఘానికి రాకపోతే దయ్యములాగా ప్రవర్తిస్తున్నట్టు అర్థం. Amen. అలవాటు అది. Amen. Don't be like of the people who show some mannerism. ఆ యొక్క కొన్ని అలవాట్లు చూపిస్తారు కదా, ప్రవర్తిస్తారు కదా, వారి వల్ల మీరు ఉండకూడదు. Amen. The people who don't come to church, if they are available, hallelujah, they are walking in the path of a devil. ఒకవేళ అందుబాటులో ఉన్న రాగలిగినా కూడా వారు రాలేరంటే వారు అపవాది యొక్క మార్గంలో వెళ్తున్నారని అర్థం. They are willfully sinning. వారు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారు. Amen. They can come to church but they don't want to come. వారు సంఘానికి రావచ్చండి కానీ రావాలని లేదు వారికి. Who will bath? Who will come early? Who will wake up early? Who will come taking charges of 100 rupees? ఎవరు ఉదయమే లేచి స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, అంత దూరం ప్రయాణం చేయాలి, 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని ఎందుకు వెళ్ళాలి, ఎవరు వెళ్తారో అంటారు. If I come also, there the message 1, 2, 3, you know food. ఒకవేళ నేను వెళ్ళినా సరే ఆ స్థలానికి వెళ్తే 1, 2, 3 అసలు ఆహారమే ఉండదు, తిండే ఉండదు అని అనుకుంటా. Sometimes I'm like a prophet, right? కొన్నిసార్లు నేను ప్రవక్తలాగా ఉంటా కదా. I'll speak your thoughts. మీ తలంపుల్నే మాట్లాడతా. I'll make your thoughts out, expose your thoughts out. మీ యొక్క లోపల ఉన్న తలంపుల్ని బట్టబయలు చేస్తా. Amen. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Okay, we'll come to the topic. ఓకే, మన యొక్క టాపిక్ వచ్చేద్దాం. Living after the flesh is nothing but. శరీరానుసారంగా జీవించడం అంటే ఏంటిదో కాదండి. Amen. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్.
You are not well trained in the spirit, మీరు ఆత్మలో సరిగ్గా సాధకము అంటే ట్రైన్ అయిన వ్యక్తి కాదు. so that కాబట్టి you can do everything what the word says. You word of God. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అందుకనే మీరు చేయలేకపోతున్నారు. No. Let me say once again, okay? You are not well trained in the spirit మీరు ఆత్మలో సరిగ్గా ట్రైన్ అయిన వ్యక్తిగా కాదు మీరు to walk in the path what the word of God says so. దేవుని యొక్క వాక్యము చెబుతున్న విధంగా ఆ మార్గంలో నడవడానికి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Your spirit is unable to discern what is real, what is wrong. మీ యొక్క ఆత్మ ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు అని వివేచించలేకపోతుంది. Your spirit unable to discern what is the doctrine of God, what is the doctrine of devil. క్రీస్తు యొక్క బోధ ఏంటిది లేదంటే దయ్యముల యొక్క బోధ ఏంటిది అని మీ యొక్క ఆత్మ వివేచించలేకపోతుంది, గుర్తుపట్టలేకపోతుంది. Your spirit don't know anything about the present time, what the Lord wants to do. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో మీ యొక్క ఆత్మకు తెలియదు. That is the reason many people are falling sick after taking the vaccine. అందుకొరకే చాలా మంది కూడా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా రోగంలో పడుతున్నారు. But taking vaccine is not a sin. వ్యాక్సిన్ వేసుకోవడం పాపం కాదు, తప్పు కాదు. Amen. But not living by faith is a sin. కానీ విశ్వాసము ద్వారా జీవించకపోవడం పాపం. Taking tablet is not a sin. టాబ్లెట్ వేసుకోవడం తప్పు కాదు, పాపం కాదు. But depending on a tablet is a sin. కానీ కేవలం టాబ్లెట్ పైనే ఆధారపడడం పాపం. So your spirit is not well trained in the things of God. కాబట్టి దేవుని యొక్క విషయములలో మీ యొక్క ఆత్మ సరిగ్గా ట్రైన్ అవ్వలేదు, తరపిదు పొందలేదు. Amen. Hallelujah. See, if a man of God says something, చూడండి, ఏదైనా ఒక దైవజనుడు ఏదైనా చెప్తే గనక you're ready to judge him. వెంటనే ఆ దైవజనుని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. This is what the fleshly. ఇదే శరీరానుసారం అంటే. Amen. You don't know, you don't discern those words are scriptures or not. ఆ దైవజనుడు చెప్పిన మాటలు లేఖనంలో ఉన్నాయా లేఖనము కాదా అని మీకు తెలియదు, చూడరు దాన్ని. When he speaks, you will provoke to anger. ఆ వ్యక్తి ఎప్పుడైతే మాట్లాడతాడో వెంటనే మీ యొక్క కోపం రేగిపోతుంది. Talking to me. నాతో మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నాడు, నాతో చెప్తున్నాడు అని. But if your spirit is well educated, కానీ మీ యొక్క ఆత్మ సరిగ్గా తరపీదు పొందితే గనక, ట్రైన్ అవుతే, you will understand what is the context. మీకు What is the context? What is the intention? Whether it is in the scriptures or not, whether it is the will of God not. మీ యొక్క ఆత్మలో సరిగ్గా మీరు ట్రైన్ అయి ఉంటే గనక ఆ దైవజనుడు కానీ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యం ఏ సందర్భంలో ఉంది, దేని గురించి చెబుతుంది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారు, వివేచిస్తారు. Leading by the Spirit is walking after the Spirit. ఆత్మ ద్వారా నడిపింపబడమే ఆత్మానుసారంగా జీవించడము. That is the reason Bible says in 40th verse. అందుకొరకే బైబిల్ 14వ వచనంలో చెబుతుంది, As many as are being led by the Spirit of God, they are the children of God. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. Means అంటే if you are not being led by the Spirit, you are walking in the flesh. మీరు ఆత్మ ద్వారా నడిపింపబడకపోతే దాని అర్థం మీరు శరీరానుసారంగా నడుస్తున్నారని అర్థం. Be led by the Spirit. ఆత్మ ద్వారా నడిపింపబడండి. Be led by the Spirit. దేవుని ఆత్మ ద్వారా You know నడిపింపబడండి. what people will think by being led by the Spirit? మీకు తెలుసా ఆత్మ ద్వారా నడిపింపబడడం అంటే మనుషులు ఏమనుకుంటారు? No, I'm unable to hear voice. అన్నా నాకు ఈ స్వరం వినలేకపోతున్నానే, My eyes are closed. నా కళ్ళు I మూయబడ్డాయి, need the gift. నాకు ఈ వరం కావాలి. Who said the gift will lead you? ఎవరు చెప్పారు ఆ వరము నిన్ను నడిపిస్తాదని? No, లేదు, the Spirit of God, right? లేదు, దేవుని ఆత్మ నడిపిస్తాడు కదా మిమ్మల్ని. Hallelujah. Hallelujah. You know the voice or the seeing or the gift, it's all because of the light in you. చూడండి, ఆ యొక్క స్వరము వినే స్వరములు అంటే వరములు అవన్నీ దేని ద్వారా వస్తాయి అంటే మీ ఆత్మలో ఉన్న వెలుగు ద్వారానే అవన్నీ వస్తాయి. Where the light comes from? ఈ యొక్క వెలుగు ఎక్కడి నుండి వస్తుంది మరి? Through the scripture, through the revelation. ఈ యొక్క లేఖనములు దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా వస్తాయి. This word or the scriptures have the power to train your spirit. ఈ యొక్క లేఖనములు, ఈ యొక్క వాక్యము నీ యొక్క ఆత్మను ట్రైన్ చేయడానికి శక్తి కలిగి ఉన్నవి. It will help you to edify your spirit. ఈ యొక్క లేఖనములు మీ యొక్క ఆత్మ పెరగడానికి, క్షేమాభివృద్ధి కలగడానికి సహాయపడతాయి. If you study, మీరు దీన్ని చదివితే గనక, if you study, మీరు దీన్ని ధ్యానించి you చదివితే are adding knowledge to your faith. మీ యొక్క విశ్వాసానికి మీరు జ్ఞానమును, తెలివిని జత చేస్తున్నారు. Bible says, Bible. add to your faith knowledge. బైబిల్ చెబుతుంది మీ యొక్క విశ్వాసమందు మీరు తెలివిని అంటే జ్ఞానమును కలపండి అని ఉంది. If you want that knowledge, you need to study. If you don't read Bible, that is just like the faith without knowledge.
మీకు ఆ జ్ఞానము, విశ్వాసంతో జ్ఞానం కలపాలంటే మీరు వాక్యం చదవాలి. మీరు ఒక వాక్యం చదవకపోతే దాని అర్థం ఏంటిదంటే మీ విశ్వాసము జ్ఞానము లేని, తెలివి లేని విశ్వాసం ఉంది మీకు అని అర్థం. The person who reads and studies the Bible and the scriptures, ఏ వ్యక్తి అయితే ఆ యొక్క బైబిల్ మరియు ఈ యొక్క లేఖనములు చదువుతుంటారు, will be trained in the spirit, ఆ వ్యక్తి తన ఆత్మలో పెరుగుతుంటాడు, ట్రైన్ అవుతూ ఉంటాడు. because he is renewing his mind, ఎందుకంటే ఈ యొక్క లేఖనాలు చదివే వ్యక్తి తన మనస్సును నూతన పరుస్తున్నాడు. and through the spirit he can communicate to the mind, మరియు ఆ వ్యక్తి తన ఆత్మ ద్వారా తన మనస్సుతో సంభాషించగలుగుతాడు. to mortify the deeds of the flesh. ఆ యొక్క శరీర క్రియలను చంపడానికి చేయగలడు ఆ విధంగా. Amen. Because the spirit is growing, ఎందుకంటే ఆ వ్యక్తి ఆత్మ పెరుగుతుంది, ఇప్పుడు the light is growing, ఆ వెలుగు పెరుగుతుంది తనలో, he is being edified in the spirit, ఆత్మలో క్షేమాభివృద్ధి పెరుగుదల పొందుతున్నాడు because of the holy scriptures. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ లేఖనములను బట్టి. So as the word grows, కాబట్టి ఆ వాక్యం పెరుగుతున్న కొలది your spirit is being trained. మీ యొక్క ఆత్మ ట్రైన్ అవుతూ ఉంటుంది. Amen. As your spirit is being trained, మీ యొక్క ఆత్మ ట్రైన్ అవుతున్న కొలది there will be no carnal mind. అప్పుడు మీకు ఏ శరీరానుసారమైన మనస్సు ఉండదు. You cannot live according to the flesh. ఆ శరీరానుసారంగా మీరు ఏమాత్రం జీవించరప్పుడు. You will know what to do because the light is being shed before you. మీ ముందు దేవుని వాక్యం మీలో ఉన్నది కాబట్టి, మీ మార్గంలో వెలుగు ప్రసరించుతున్నది కాబట్టి ఏమి చేయాలో, ఎక్కడ వెళ్ళాలో మీకు తెలుస్తుంది. Should I do this or not? ఇది నేను చేయాలా వద్దా? Immediately. వెంటనే. You know what happens? ఏం జరుగుతుందో తెలుసా? Because your cup is full. మీ యొక్క గిన్నె పూర్తిగా నింపబడి ఉన్నది కాబట్టి. Your cup runneth over. మీ యొక్క గిన్నె నిండి పొరలుతుంది తర్వాత. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When your cup runneth over? మీ గిన్నె ఎప్పుడు పొంగి పొరలుతుంది? Because it is full. అది నింపబడింది కాబట్టి దాని తర్వాత పొంగి పొరలుతుంది. You will flow according to the spirit when the word is full. వాక్యం ఎప్పుడైతే మీ లోపల నింపబడి ఉంటుందో దేవుని యొక్క చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ఫ్లో అవుతారు మీరు కూడా. It is not, God is not talking to you. అదేదో దేవుడు మీతో మాట్లాడుతున్నాడని No, కాదండి. no, no. Don't think that God is not talking to you. దేవుడు నాతో మాట్లాడట్లేదని మీరు అనుకోవద్దు. God is always talking. దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతున్నాడు. But your spirit is not trained కానీ మీ ఆత్మ తర్ఫీదు పొందలే, ట్రైన్ అవ్వలే to listen, ఆయన మాట to వినడానికి. incline your ears. మీ యొక్క చెవి ఒగ్గడానికి ట్రైన్ అవ్వలేను. How can you train? ఏ విధంగా ట్రైన్ చేసుకోవచ్చు? Let the word increase. వాక్యం పెరగనివ్వండి, Visions will increase అప్పుడు దర్శనాలు పెరుగుతాయి. by word. వాక్యం ద్వారా Seasons, timings, things, passion, everything you will understand. You will know in your spirit because the word is in your spirit. మీ యొక్క ఆత్మలో దేవుని యొక్క వాక్యము ఉండి పెరుగుతున్నది కాబట్టి కాలములు, సమయములు, సమస్తమును కూడా పరిస్థితులన్నిటిని మీరు గ్రహించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. You are a good people మీరు మంచివారు అందరూ. because I know you are sitting along with me. ఎందుకంటే నాకు ఎందుకు తెలుసు అంటే మీరు అందరు నాతో కలిసి కొంచెం కూర్చున్నారు కాబట్టి. You took it patiently, my words, because I'm speaking from the scripture. నేను లేఖనంలో నుండి దేవుని వాక్యంని బోధిస్తున్నాను కాబట్టి సహనముతో, దీర్ఘశాంతంతో మీరు కూర్చొని వింటున్నారు. I can assure you there is no one devil among you. నేను మీకు నిశ్చయంగా ఖచ్చితంగా చెప్పవచ్చు, మీ మధ్యలో ఎవరు కూడా దయ్యములు లేరు. You are a righteous మీరు person. నీతిమంతులు, You are a godly person. మీరు దైవత్వం కలిగిన వారు. But maybe some ignorant about some scripture, that's it. కానీ కొన్ని లేఖనముల విషయంలో నిర్లక్ష్యం లేదా అజ్ఞానం కలిగి ఉన్నారు అంతే. That is the reason you are not being led by the spirit completely. అందుకొరకే పూర్తిగా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడలేకపోతున్నారు. Sometimes here falling, sometimes there falling, sometimes fighting, sometimes some little goes on. కొన్నిసార్లు ఇక్కడ పడుతున్నారు, అక్కడ పడుతున్నారు, కొన్నిసార్లు గొడవలలో పడుతున్నారు, జరుగుతున్నాయి అలా. Amen. But ఆమేన్. But కానీ when perfection comes, ఎప్పుడైతే సంపూర్ణమైనది వస్తుందో, which is not imperfect, సంపూర్ణము కానిది shall vanish. సంపూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణము కానిది వెళ్ళిపోతుంది. We are moving towards perfection. మనము సంపూర్ణత, పర్ఫెక్ట్ వైపు వెళ్తున్నాం. Day by day, day by day, day by day. రోజు తర్వాత రోజు, రోజు వెంబడి రోజు. So I can understand your feeling. కాబట్టి మీ యొక్క ఫీలింగ్ నేను ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. I can know your pain, your heart when I'm piercing your heart with the words. ఈ యొక్క వాక్యం ద్వారా మీ యొక్క హృదయంలో పొడుస్తున్నప్పుడు మీ యొక్క నొప్పి ఏంటిదో నేను అర్థం చేసుకోగలను. Sorry, I'm not piercing, but I am correcting through the scriptures. సారీ, క్షమించండి, నేను మిమ్మల్ని మీ హృదయం నేను పొడవట్లేదు, కానీ లేఖనముల ద్వారా మిమ్మల్ని సరి చేస్తున్నాను అంతే. Sometimes when operation comes, the pain comes, right? కొన్నిసార్లు ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి వస్తుంది కదా. But you are a very good, obedient sheep. కానీ మీరు చాలా మంచి విధేయత కలిగి లోబడి ఉండే గొర్రెలు. Amen. Maybe
some imperfection is in your life right now. బహుశా మీ యొక్క జీవితంలో కొన్ని సంపూర్ణం కానివి, పర్ఫెక్ట్ కాని ఉన్నాయేమో. But when you grow into perfection, every imperfection in your life shall perish. కానీ మీరు ఎప్పుడైతే సంపూర్ణతలోనికి ఎదుగుతూ ఉంటారో, మీరు సంపూర్ణము కానివన్నీ కూడా నాశింపజేయబడతా వెళ్ళిపోతాయి. Let me wait patiently for you మీ కొరకు నేను సహనముతో వేచి and pray for you, మీ కొరకు ప్రార్థించనివ్వండి. so that the Holy Scriptures and the Holy Spirit convict you. కాబట్టి ఆ పరిశుద్ధ లేఖనములు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపచేస్తారు. I pray for you in the name of Jesus. యేసు నామములో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. Whenever you read the word, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యమును చదువుతారో, the real spiritual enlightenment shall come in your life in the name of Jesus. నీ యొక్క జీవితంలో నిజమైన ఆత్మీయమైన ఒక వెలిగింపు యేసు నామములో వచ్చునుగాక. Father, తండ్రి, the body of Christ is struggling. ప్రభా, నీ యొక్క దేహము, నీ యొక్క క్రీస్తు శరీరము ప్రభా కష్టపడుతుంది. They are fighting, Lord, వారు గొడవపడుతున్నారయ్యా. here and there, Lord, ఇక్కడ అక్కడ గొడవపడుతున్నారు. piercing one and one, Lord, ఒకరిని ఒకరు పొడుచుకుంటున్నారు. killing everyone with the word, Lord. ఈ యొక్క వాక్యం ద్వారా అందరిని చంపుతున్నారు. Not the word but the letter, Lord, ప్రభా, వాక్యం కాదే కానీ కేవలం అక్షరముతో చేస్తున్నారు ఈ విధంగా. because they don't know the scripture, they don't know the power of Christ. వారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే లేఖనములు కానీ క్రీస్తు శక్తి కానీ వారికి తెలియదయ్యా. But your word says, కానీ నీ వాక్యం చెబుతుంది, when perfection comes, ఎప్పుడైతే సంపూర్ణమైనది వస్తుందో every imperfection shall be removed. ప్రతి సంపూర్ణము కానిదన్నీ వెళ్ళిపోతాయ్యా. Lord, let them grow in your perfection through the light of God. ప్రభా, నీ యొక్క వెలుగు ద్వారా నీ యొక్క సంపూర్ణతలోనికి వారు ఎదుగుదురుగాక. Let them grow in the perfection through the word of God. నీ యొక్క వాక్యము ద్వారా, దేవుని వాక్యం ద్వారా సంపూర్ణతలోనికి వారు ఎదుగుదురుగాక. Let them read the holy word daily and study and meditate the scriptures, Lord. ప్రభా, ప్రతిరోజు కూడా నీ యొక్క పరిశుద్ధమైన వాక్యమును లేఖనములు చదివి ధ్యానించేవారుగా సాయం చేయండి. వారు నుంచండి అయ్యా. Being well trained in the spirit. ఆత్మలో సరిగ్గా నేర్పుగా తరబీదు పొందిన వారిగా మార్చబడుదురుగాక. Being well educated in the spirit. ఆత్మలో సరిగ్గా ఆ విద్య నొందిన వారికి ఎడ్యుకేట్ అయిన వ్యక్తులుగా Put on the new man, the spirit of Christ. ఆ క్రీస్తు యొక్క ఆత్మను, నూతనమైన ఆత్మను ధరించే వారిగా మారుతారు. Lord, the armor of light around them. ప్రభా, ఆ వెలుగు కవచము, తేజో సంబంధమైన యుద్ధోపకరణం వారి చుట్టూ ఉండనుగాక. Let shine through them because of the revelation of Christ. ప్రభా, క్రీస్తు యొక్క ఆ ప్రత్యక్షత ద్వారా వెలుగు ప్రకాశించునుగాక. Lord, ప్రభా, you have spoken the way. ప్రభా, నువ్వు మాతో మాట్లాడినావు, You have shown us the way. మాకు మార్గంను చూపించావు. We have to read this Bible. ఈ యొక్క బైబిల్ని మేము చదవాలి. We have to increase the light and revelation of God, దేవుని యొక్క ఆ యొక్క వెలుగుని, ప్రత్యక్షతను మేము పెంచాలి. so that we be led by the Spirit of God. కాబట్టి ఆ వెలుగు పెరుగుట ద్వారా, దాని ద్వారా మేము దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడినట్లుగా, To put every deeds of the flesh into death, Lord, శరీర క్రియలన్నిటిని ప్రతి దానికి కూడా చంపే విధంగా మేము తయారవునట్లుగా, and to bring life in our bodies in Jesus' name. మరి యేసు నామములో మా యొక్క శరీరంలో జీవమును తెచ్చినట్లు. La koshaba. Arukaya la hatukata bashanda. Mahukaya kishukutala baraba. I forgive their ignorance. ప్రభు, వారి యొక్క అజ్ఞానమును క్షమిస్తున్నాను. Because they don't know what they do, Lord. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదయ్యా. They don't know. Many people are fighting against your authorities, your offices, Lord. ప్రభు, వారికి తెలియదయ్యా. అనేక మంది నీ యొక్క అధికారమునకు, ప్రభు, నీవు ఇచ్చిన స్థానములకు విరోధంగా పోరాడుతున్నారయ్యా. If still they are able to change, ఒకవేళ ఇప్పటికీ వారు ఆ యొక్క మారగలిగితే తండ్రి, let your mercy go upon them, Lord. ప్రభా, నీ యొక్క కరుణ వారి పైకి వెళ్ళను గాక. Forgive them. వారిని క్షమించండి. Let your spirit talk to them నీ యొక్క ఆత్మ వారితో as they మాట్లాడుగా. are reading the holy scripture. వారు పరిశుద్ధ లేఖనములు చదువుతున్నప్పుడు Let them not skip that scripture, Lord. ప్రభు, ఆ యొక్క లేఖనములు వారు వదిలిపెట్టకూడదయ్యా. Let that judge their heart. ఆ యొక్క లేఖనం వారి యొక్క హృదయమును తీర్పు తీర్చును గాక, సరిచేయను గాక. Thank you, Jesus. వందనాలు యేసు. I bless your church. నీ యొక్క సంఘమును దీవిస్తున్నాను. I bless your church. నీ సంఘమును దీవిస్తున్నాను. To grow in the holy scriptures. పరిశుద్ధ లేఖనములు పెరగడానికి దీవిస్తున్నాను. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let the light increase in you. మీలో వెలుగు పెరుగును గాక. Let your spirit be educated and be trained. మీ యొక్క ఆత్మ అది పెరిగి తరఫీదు పొంది పెరుగును గాక. To see clearly. స్పష్టంగా చూడడానికి. And to be led by the Spirit of God. మరి దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడడానికి. To understand the will of God. దేవుని చిత్తమును గ్రహించడానికి. To understand His timings and season, to walk in this perilous time. ఈ యొక్క కష్టతరమైన సమయములో దేవుని యొక్క కాలములో సమయములలో ఆయన చిత్తం తెలుసుకొని నడవడానికి సహాయపడండి. Take time, have a discipline about reading the Bible. బైబిల్ చదవడానికి ఒక సమయం పెట్టండి. క్రమశిక్షణ కలిగి మీరు ప్రయత్నించండి. ఆ విధంగా Every day Bible.
ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి. It will bring reproof and correction to your spirit. ఆ విధంగా మీరు చేస్తే మీ యొక్క ఆత్మకు ఒక ఖండింపు, ఒక గద్దింపు, సరిచేయుతూ తీసుకొని వస్తుంది ఆ It will లేఖనాలు. bring a righteous instruction. మీకు నీతి కొరకైన శిక్షా విధి మార్గంలో నడిచేటట్టు A చేస్తుంది. leading into the way of the righteousness. లేదంటే నీతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది. And it will bring a doctrine of Christ in your life in abundantly. మరియు ఆ లేఖనలు ప్రతిరోజు చదవటం ద్వారా మీ యొక్క జీవితంలో క్రీస్తు యొక్క బోధ సమృద్ధిగా తీసుకొని వస్తుంది. Let the word of Christ dwell in your heart richly. క్రీస్తు యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో సమృద్ధిగా నివసించునుగాక. So that you be full of Holy Ghost. కాబట్టి దాని ద్వారా వాక్యం మీలో సమృద్ధిగా జీవించడం ద్వారా, నివసించడం ద్వారా మీరు ఆత్మ పూర్ణులు అవ్వడానికి జరుగునుగాక. ఆ విధంగా God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Wait, Prophet Joseph Gandhi Anna is going to come. వేచి ఉండండి, ప్రొఫెట్ జోసెఫ్ గాంధీ అన్న వస్తారు. Live will be continuing, no stopping. లైవ్ కంటిన్యూ అవుతుంది, స్టాప్ అవ్వదు. We'll put 2 songs or 3 songs audio. 2 లేదంటే 3 సాంగ్స్ ఆడియో పెడతాము. Continue. కొనసాగండి, Stay connected. కనెక్ట్ Don't అయ్యండి, go anywhere. ఎక్కడికి వెళ్ళొద్దు. God bless you. దేవుడు దీవించును గాక.